మొదటి కొరింథీ 7వ అధ్యాయం 23వ వచనం ప్రకారం చదువుతారా? చివరి పాయింట్ చదవండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుష్యులకు దాసులుగా ఉండొద్దు. దేనికి దాసులుగా ఉండకూడదో మనకు అర్థమైతే యేసయ్యకు దాసులుగా ఉండగలం, క్రీస్తుకు మాత్రమే దాసులుగా ఉండగలం. ఇప్పుడు మీకు అర్థమైపోయింది దేనికి దాసులుగా ఉండకూడదు. చివరికి వచ్చేసాం. దేనికి దాసులుగా ఉండకూడదయ్యా అంటే మొదటి కొరింథీ 7వ అధ్యాయం 23వ వచనం చదివారు చక్కగా. అక్కడ వ్రాయబడింది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మనుష్యులకు దాసులుగా ఉండొద్దు. ఎవరికి? కొంచెం పెద్దగా, ఎవరికి దాసులుగా ఉండకూడదు? దానికి కారణం కూడా చెప్తున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు లోకంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, శాపంలో ఉన్నప్పుడు, శపితమైన అనుభవాల మధ్యలో ఉన్నప్పుడు, అనేక బంధకాల మధ్యలో ఉన్నప్పుడు, అనేక కాడిమ్రానులు మోస్తూ ఉన్నప్పుడు, అనేక ఇరుకులలో ఇబ్బందులలో ఉన్నప్పుడు ఏ మనిషి మిమ్మల్ని విడుదల చేయలేదు, ఏ వ్యక్తి నిన్ను విడుదల చేయలేదు. కానీ దేవుడే విలువ పెట్టి కొన్నాడు కనుక మనం దాసులుగా ఉండాలి. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మనము దేవునికి మాత్రమే దాసులుగా ఉండాలి అంటే మనల్ని విలువ పెట్టి కొనినవాడు ఆయనే కనుక. అందుకనే మీరు చదవాల్సిన అవసరం లేదు, కానీ జస్ట్ నోట్ చేసుకోండి. అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 28వ వచనం ప్రకారం మనమట యేసు రక్తముతో కడగబడిన వాళ్ళం. స్తోత్రం చెప్పండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సొత్తైన ప్రజలం. దేవుడు నిన్ను సొత్తుగా చేసుకోవడానికి ఆయన స్వరక్తం ఇచ్చి, స్వంత రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. క్రయధనముగా రక్తమును ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించాడు, కార్చాడు. హల్లెలూయా. ఈ సంఘం నాది అని చెప్పడానికి ఒకే ఒక యోగ్యుడు, అర్హుడు, నజరేయుడైన యేసు. ఎందుకంటే ఈ సంఘము కొరకు రక్తం నేను గార్చలేదు, నువ్వు గార్చలేదు. ఈ సంఘం నీది కాదు, నాది కాదు. సంఘం అంటే ఏంటి? వాట్ ఇస్ మెంట్ బై చర్చ్ ఆఫ్ గాడ్? గురజాడ అప్పారావు గారు చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదోయ్. చెప్పు. దేశం అంటే మనుషులోయ్. సంఘం అంటే గోడలు కాదోయ్. సంఘం అంటే యేసు రక్తంలో కడగబడిన విశ్వాసులోయ్. స్తోత్రం చెప్పండి. పూరి గుడిసెలో 10 మంది ఉన్నది సంఘమే. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. రేకుల షెడ్డులో 50 మంది ఉన్నది సంఘమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘం అంటే బిల్డింగ్ కాదు, సంఘం అంటే నిర్మాణం కాదు, సంఘం అంటే జన సాంద్రత కాదు, సంఘం అంటే జన సమూహము కాదు, సంఘం అంటే గుంపు కాదు. కొద్దివారైనా గొప్పవారైనా, మీరెవరైనా సరే, తక్కువ సంఖ్యాకులైనా అధిక సంఖ్యాకులైనా, పూరి గుడిసెలో ఉన్నవారైనా పెద్ద బిల్డింగ్లో ఉన్నవారైనా, యేసు నామము పేరట ఎవరైతే చేరి కూడి ఆరాధిస్తారో, ప్రార్థన చేస్తారో, పరిశుద్ధంగా బ్రతకడానికి తీర్మానాలు తీసుకుంటారో వారిని ఏమన్నారు? సంఘము అన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మనుష్యుల చేత కొనబడిన వారం కాదు, మనుషుల చేత విడిపింపబడిన వారము కాదు. దేవుడే స్వయంగా కల్వరిగిరిలో ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ 2026 సంవత్సరాల క్రితం కార్చిన రక్తము ద్వారా విమోచించబడిన ప్రజలము, ఆ రక్తము చేత కొనబడిన ప్రజలము గనక ఆ రక్తము ఎవరిదో వారి వారము. ఆయనే నజరేయుడైన యేసు. కాబట్టి నీవు విలువ పెట్టి కొనబడిన దానవు, విలువ పెట్టి కొనబడిన వాడువు గనుక ఏం చెప్తున్నాడు పౌలు గారు? మనుష్యులకు దాసులుగా ఉండొద్దు. దాసులు అనే మాటకి సర్వెంట్స్ అనే మాట లేదు ఒరిజినల్ లాంగ్వేజ్లో. సర్వెంట్స్ అంటే సేవకులు, పనివారు అని అర్థం. కానీ దాసులు అనే మాటకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఉంది స్లేవ్స్, బానిసలు. మరొక ట్రాన్స్లేషన్లో ఉంది బాండ్ స్లేవ్స్, కట్టు బానిసలు.
ఈరోజు చాలా మంది యేసు రక్తంలో కడగబడ్డామన్నా స్పృహ లేకుండా మనుషులకు కట్టు బానిసలుగా మార్చబడుతూ ఉన్నారు. కారణం ఏదైనా కావచ్చు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే నిన్ను కొన్నారో వారికే నీవు దాసునిగా, వానికే నువ్వు బానిసగా ఉండాలి. రోమపత్రికలో కూడా ఏమని చెప్తా ఉన్నాడంటే, మీరు చదవండి, ఇంటికి వెళ్ళి చదవండి, 8వ అధ్యాయం 14-15 వచనాల్లో ఉంటుంది. మరలా భయపడుటకు మనము దాస్యపు ఆత్మను పొందలేదు. మరలా మన లోకం వైపు చూడడానికి దాస్యపు ఆత్మను పొందలేదు. మరలా మనము మనుషులకు భయపడినట్లుగా దాస్యపు ఆత్మను పొందలేదు. మరలా మనము పాపమునకు ప్రేరేపించబడినట్లుగా దాస్యపు ఆత్మను పొందలేదు. మరలా మనం కులకట్లకు లొంగిపోవునట్లుగా దాస్యపు ఆత్మను పొందలేదు. మరలా మనం డబ్బుకు లోబడినట్లుగా దాస్యపు ఆత్మను పొందలేదు. మరలా మనం లోకాచారాలకు వెనుదిరుగునట్లుగా దాస్యపు ఆత్మను పొందలేదు. కానీ చెప్పండి, ఏ ఆత్మను పొందామంట? దత్తపుత్రాత్మ. అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు మనల్ని కుమారులుగా, కుమార్తెలుగా చేసుకోవడానికి తన ఆత్మను మన మీదకి పంపించాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. మొదటగా యేసు రక్తం వల్ల నువ్వు కొనబడి ఆయనకు మాత్రమే దాసునిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. రెండవది, దేవుని ఆత్మ చేత నీవు దాస్యపు శృంఖల నుండి పడ్డావు గనుక చెప్పండి, అందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో చెప్పండి, వారు దేవుని కుమారులని పిలువబడతారు. స్తోత్రం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే, క్రీస్తుకు దాసుడిగా ఉండాల్సిన ఎవడైనా సరే మనుషులకు దాసులుగా ఉండకూడదు. మనం రక్తం చేత కొనబడిన వారము, ఆత్మ చేత విడిపించబడిన వారం. మనం ఇక ఏ మనుషులకు సంబంధించిన వారం కాదు. జీవించేది మనకి కూడా సంబంధించిన వాళ్ళం కాదు. మన సొత్తు కాదు అంటాడు పౌలు. మన మనుషుల సొత్తు కాదు, మన సొత్తు కూడా కాదు. అపోస్తలుడైన పేతురు గారు కూడా ఆ పేతురు పత్రికలో అంటాడు, మనం సొత్తైన ప్రజలం. ఎవరికి? మనుషులు కాదు. ఏ రక్తం అయితే కొందో, ఏ ఆత్మ అయితే నడిపిస్తా ఉందో ఆ యేసయ్యకు సొత్తైన ప్రజలం. అందుకే అపోస్తలుడైన పౌలు తన్ను తాను ఏ విధంగా సంఘానికి పరిచయం చేసుకుంటున్నాడు పలుమార్లు అంటే, ఏ విధంగా అభివర్ణించుకుంటున్నాడంటే, తనకు తాను ఇచ్చుకున్నటువంటి ఆ టైటిల్ ఏంటంటే, నేను క్రీస్తు ఖైదీని. స్తోత్రం చెప్పాలి. ఎవరికి బానిసని? ఎవరికి ఖైదు చేయబడిన వారిని, ఎవరి చేత బంధించబడిన వారిని. అంటే నేను క్రీస్తు ప్రేమ వలన, క్రీస్తు రక్తం వలన, క్రీస్తు ఆత్మ వలన బంధించబడిన క్రీస్తు ఖైదీని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వింటున్నారా? అందుకనే గాలి నాగేశ్వరరావు గారు మారుమనసు పొందినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు, ఆయన నీళ్ళలో నుంచి రాగానే ఆయనకు పెట్టిన పేరు ఏం పేరండి? క్రీస్తు ఖైదీ. స్తోత్రం చెప్పండి. మనుషులకు ఖైదీ కాదు. పౌలు చెప్పుకుంటా ఉంటున్నాడు, నేను మనుషులకు దాసుణ్ణి కాలేను, క్రీస్తుకు మాత్రమే దాసుణ్ణి. ఎంతమంది చెప్పగలరండి ఈ మాట? నేను మనుషులకు దాస్యత్వం చేయటం లేదు, మనుషులకు బానిసగా బ్రతకడం లేదు, ఒక కట్టు బానిస లెక్క ప్రవర్తించడం లేదు. నేను స్వతంత్రునయ్యాను, విమోచించబడ్డాను, విడుదల చేయబడ్డాను, యేసయ్య కొరకు బ్రతుకుతున్నాను, యేసు కొరకే బ్రతుకుతున్నాను అని ఎంతమంది చెప్పగలరు? అపోస్తలుడైన పౌలు అంటాడు గలతీయులకు రాసినటువంటి పత్రికలో 5:1 ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చాలండి. స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనల్ని ఏం చేశాడట? స్వతంత్రులుగా చేశాడు. ఈ స్వాతంత్ర్యంలో మనం స్థిరముగా నిలవాలి. ఎట్లా నిలవాలి? స్థిరంగా నిలబడాలి. మనలో ఆ దాస్యపు శృంఖలాలలోనికి వెళ్ళకూడదు, ఆ దాస్యపు కాడి క్రిందకి వెళ్ళకూడదు. ఆ మనుషులకు దాస్యత్వం చేయడానికి వీలులేదు. ఎందుకయ్యా అంటే యేసయ్య మనల్ని విడిపించాడు, స్వతంత్రులుగా చేశాడు. వచ్చే ఆదివారం పామ్ సండే, మట్టల ఆదివారం.
పామ్ సండే నాడు ఎక్కువ సార్లు ప్రస్తావించేటువంటి ఒక సత్యం ఏమిటయ్యా అంటే, యేసు ప్రభు తన శిష్యుల్ని ఎదుటనున్న గ్రామానికి పంపించాడు. అక్కడ ఒక గాడిద ఉంటుంది, అది కట్టబడి ఉంటుంది. ఎవడు ఎన్నడూ దానిని ఎప్పుడు అధిరోహించలేదు. దానిని వెళ్ళి మీరు కట్లు విప్పుకొని నా కొరకు తీసుకొని రండి. కట్లు విప్పేటప్పుడు ఆ ఇంటి వాళ్ళు అడుగుతారు, ఏయ్ ఏంటి గాడి తిరుపుతున్నారు అంటే, మీరు గొడవ పెట్టుకోవద్దు, వాగ్వివాదం చేయొద్దు, విపరీతమైన వివరణలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకటే ఒక మాట చెప్పండి, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. నిజంగానే వారు ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళారు, బేత్పగే అనే గ్రామానికి వెళ్ళారు. అక్కడ యేసయ్య చెప్పినట్లుగానే ఒక కట్టబడిన గాడిద ఉంది. ఆ ఇంటికి వెళ్ళారు. మౌనంగా వాళ్ళు కట్లు విప్పుతా ఉన్నారు. ఆ ఇంటి వాళ్ళు వచ్చారు. ఎందుకు విప్పుతున్నావు అని అడిగారు. ఇది యేసయ్యకి కావాలి, ప్రభువునకు కావాలి అన్నారు. అంతే. వారు మౌనంగా సరేలే తీసుకుని వెళ్ళండి అన్నారు. స్తోత్రం చెప్పండి. ఈ మాటలోని ఆంతర్యం ఏమిటి? ఇందులో ఉన్న ఉపదేశం ఏంటి? ఆ గాడిదవు నీవే. నీ కట్టబడిన స్థితిని ఆయన చూస్తా ఉన్నాడు. విడుదల లేని నీ జీవితాన్ని ఆయన చూస్తా ఉన్నాడు. బంధించబడిన ఆ పరిస్థితులు ఆయన చూస్తా ఉన్నాడు. చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాడు. బంధించబడిన స్థితిగతులు నీకు అర్థం కావటం లేదు. విడుదల కావాలన్న కనీస కోరిక నీకు లేదు. కానీ ఏ విధమున చేతనైనను నిన్ను విడిపించాలని దర్శనము కలిగి నీ కొరకు దేవుడు దైవజనులను ఎదుగు పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం చెప్పేటప్పుడు దైవ సేవకుడు చేస్తున్నటువంటి ఆ పని ఏమిటయ్యా అంటే, నీ కట్లు విప్పుట. పాపం చేయొద్దు అని చెప్తున్నాడంటే అర్థం ఏంటి తెలుసా? ఆ పాపపు కట్లను విప్పుతా ఉన్నాడు. అన్యాయంగా బ్రతకొద్దు అంటున్నాడంటే ఆ అన్యాయపు కట్లను విప్పుతున్నాడు. విగ్రహారాధన జోలికి పోవద్దు అంటే ఆ విగ్రహ సంబంధమైన కీడు అనే కట్టును విప్పుతున్నాడు. ఇది చాలా మందికి అర్థం కాక సేవకుడినే అపార్థం చేసుకుంటారు, కానీ విడిపించబడడానికి ఇష్టపడరు. ఒక మాట చెప్తా వినండి. ఆ గాడిద విడిపించబడుటకు ఇష్టపడింది గనుకనే యెరూషలేము వీధులలో యేసయ్య ఊరేగించబడుటకు, విజయోత్సవాలతో ఊరేగించబడుటకు యేసయ్య యొక్క సాధనంగా మార్చబడింది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. నువ్వు దేవుని చేత వాడబడాలి. నువ్వు దేవుని సొత్తుగా మార్చబడాలి. నువ్వు దేవుని ప్రజగా మార్చబడాలి. నువ్వు దేవుని బిడ్డగా మార్చబడాలి. ఒక హక్కుగా నేను దేవుని బిడ్డని, ఒక హక్కుగా నేను విశ్వాసిని, ఒక హక్కుగా నేను పరిచారకుడిని, పరిచారకురాల్ని అని చెప్పగలగాలి అంటే నువ్వు మనుషులు కట్టిన ప్రతి కట్ల నుండి విడిపించబడాలి. విడుదల పొందకుండా నేను పాస్టర్నే అంటే కుదరదు. విడుదల పొందకుండా నేను పరిచారకుడిని, పరిచారకులంటే చెల్లదు. విడుదల పొందకుండా నేను విశ్వాసనంటే, భక్తునంటే, ప్రార్థన పరురాలంటే అంటే కుదరదు. యేసయ్యను మహిమపరచాలి అన్న ఏ సేవకునికైనా, ఏ విశ్వాసికైనా విడుదల పొందిన అనుభవంలోనికి రావాలి. ఆమేన్ చెప్తారా? కొంచెం గట్టిగా చెబుతారా? నీవైనా నేనైనా దేవుని మహిమపరచాలంటే విడుదల పొందిన అనుభవంలోనికి రావాలి. విడుదల పొందిన అనుభవంలోనికి రాకుండా దేవుని మహిమపరచలేవు, దేవుని పని చేయలేవు, దేవుని పరిచర్యకు అనర్హంగా మారిపోతావు. విడుదల కావాలి నేటి సంఘానికి. విడుదల కావాలండి. మా ఊరండి, మా కులం అండి, మా ఇంటి పేరటోళ్ళండి, చిన్నప్పటి నుంచి ఒకే చోట పెరిగావండి, ఒకే మంచం ఒకే కంచం అండి, ఇట్టట్టా కుదరదు. దేవుడు అంటాడు ఇలాంటి వాళ్ళని వాడుకోవడానికి ససే మేరా ఇష్టపడ్డు. గుర్తుపెట్టుకోండి. నా కులమనో, నా మతమనో, నా ఇంటి పేరనో, మా ఊరి వారనో, మాదండే అని అనుకునే వాళ్ళని దేవుడు వాడుకోడు. గుర్తుపెట్టుకోండి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను మనుషుల్ని సంతోష పెట్టాలనుకుంటున్నానా, దేవుణ్ణి సంతోష పెట్టాలనుకుంటున్నానా? గలతీ సంఘానికి లేఖ రాస్తుంటున్నాడు, నేను మనుషులను సంతోష పెట్ట కోరితే నేనెన్నటికీ క్రీస్తు దాసుని కానేరను. నా దర్శనం మనుషులను సంతోష పెట్టడం కాదు. నా దర్శనం మనుషులను ఆనందింప చేయడం కాదు. నా దర్శనం మనుషుల్ని రంజింప చేయడం కాదు.
పరిచర్య ద్వారా అయినా, బోధ ద్వారానైనా, జీవితం ద్వారానైనా, మాదిరి ద్వారానైనా వ్యతిరేకత వస్తున్నా, శత్రువుగా మారుతున్నా, నా దర్శనం దేవుని మహిమార్థం బ్రతకడమే తప్ప వేరొకటి కాదని చాలా కరాఖండిగా గలతీ సంఘానికి లేఖ రాశాడు. చప్పట్లు కొడదామా పౌలు గారికి? స్తోత్రం చెప్పు గట్టిగా. సేవ చేస్తే అంత రోషంగా చేయాలా? పరిచర్య చేస్తే అంత రోషంగా చేయాలా? విశ్వాస జీవితం చేస్తే అంత రోషంగా చేయాలా? లేకపోతే నాకు మనుషులు కావాలి, మనుషుల మమతలు కావాలి, కులం కావాలి, నా వారు కావాలి. ఎస్తేరు గ్రంథం ప్రారంభం మీరు చూస్తే, వస్తీ రాజు అయినటువంటి అహష్వేరోషును ఘనపరచలేని కారణమున తన స్థానములో ఒక కన్యకని రాణిగా చేయాలని ఉద్దేశించినటువంటి అధికారులు 127 సంస్థానాల నుంచి అందమైన కన్యకలను పోగు చేశారట. వారిలో ఒక కన్యక ఎస్తేర్. ఎస్తేరుకు మొదటికే చెప్పిన మాట ఏంటి తెలుసా? అమ్మా, నువ్వు రాజనగర్లో అడుగు పెడుతున్నావు, రాజుగారి కోటలో అడుగు పెడతావు, రాజుగారి అంతఃపురంలో అడుగు పెడతావు, నీ జాతినైనను నీ వంశమునైనను చచ్చినా చెప్పొద్దు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నీకు మెజారిటీ కాదు ఇక్కడ కావాల్సింది, మేము యూదులు వండి అని చెప్పుకోవడం కాదు, నీ వంశం కాదు ఇక్కడ కావాల్సింది, నీ జాతి కాదు ఇక్కడ కావాల్సింది. నీ జాతిని బట్టో, నీ వంశం బట్టో ప్రజలు తృణీకరించడమో లేదో ఇష్టపడడమో కాదు. నిన్నుగా రాజుగారు ప్రేమిస్తేనే నువ్వు సక్సెస్ అయినట్టు. స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. జనాదరణ, ప్రజాదరణ కొంతకాలమే ఉంటుంది. దేవుని ఆదరణ అనంత లోకంలో, అంటే ఆ యుగముల పర్యంతం వరకు మనకు ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మనుషులు డబ్బుంటే వస్తారు, పోతే పోతారు, ఆరోగ్యం ఉన్నప్పుడు ఉంటారు, జబ్బున బారిన పడితే పోతారు, అన్నీ కలిసి వస్తే నా వారు అంటారు, ఏమీ కలిసి రాకపోతే నీవెవరు అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి మనుషుల కొరకు, ఇలాంటి బంధాల కొరకు, ఇలాంటి రక్త సంబంధాల కొరకు యేసయ్యను వదిలిపెట్టొద్దని ఒక సేవకునిగా చాలా వేదనతో చెప్తున్నాను. పౌలు అంటున్నాడు, నా పరిచర్య, నా బోధ, నా సేవ మనుషులను సంతోషపెట్టేది కాదయ్యా. ఒకవేళ నేను మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తే నేను దేవుని దాసుడని చెప్పుకోవడానికి నేను అనర్హుడని, అయోగ్యుడని, నేను దేవునికి మాత్రమే దాసునిగా ఉండాలని పిలవబడ్డాను. స్తోత్రం చెప్పండి. దేవుడు ఎందుకు పిలిచాడు నిన్ను? మనుషులకు బానిసగా ఉండొద్దు తమ్ముడు, మనుషులకు కట్టు బానిసగా ఉండొద్దు సహోదరి. నీపై యేసు రక్తం ప్రోక్షించబడింది, నీలో నీతో యేసయ్య ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎంత విలువైన నీవు మనుషుల కొరకు, మనుషుల మెప్పు కొరకు, మనుషులను సంతోష పెట్టడం కొరకు, మనుషులను ఆనందింపజేయడం కొరకు, మనుషుల అభిమానాలను చూరగొనడం కొరకు యేసయ్యను ప్రక్కన పెట్టొద్దు. అవసరమైతే వారందరినీ ప్రక్కన పెట్టి యేసయ్యని హత్తుకో, ఒంటిగానైనా పరలోకానికి వెళ్ళిపో. స్తోత్రం చెప్పండి గట్టిగా. గుంపు తీసుకొని నరకానికి వెళ్ళటం కంటే చెప్పండి, ఒంటిగా పరలోకం పోవడం ఉత్తమంగా. అందుకే పౌలు అంటున్నాడు, నేను మనుషులను సంతోష పెట్టాలని ఆశ, ఆకాంక్ష, ఉద్దేశం కొంచెమన్నా నేను క్రీస్తు దాసునిగాను అని రోషంతో చెప్తా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పౌలు చెప్పినంత రోషంగా నీవు నేను చెప్పగలిగితే పరిశుద్ధాత్ముడు మన భక్తిని బట్టి, విశ్వాస జీవితాన్ని బట్టి ఆయన ఆనందించు దేవుడై ఉన్నాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు దేవునికి భయపడేవాడివని, మనుషులకు భయపడని వాడివని ఎప్పుడైతే దేవుడు చూస్తాడో అప్పుడు నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. చాలామంది యూదులు ఉండొచ్చు, కానీ మొర్దెకై మాత్రం ప్రత్యేకం. హామాను వస్తున్నప్పుడు పోతున్నప్పుడు అనేకులు మోకాళ్ళ మీద పడి, సాష్టాంగపడి, పొర్లు దండాలు పెట్టి హామాను యొక్క అభిమానాన్ని చూరగొనాలనుకున్నారు. ఈ మొర్దెకై ఎలాంటి వాడో తెలుసా? హామాను దుష్టుడని తెలిసి, యూదులకు శత్రువని ఎరిగి వంగలేదట, రొక్కలేదట, చేతులు జోడించలేదట. దేవుడు అది చూచాడు. ఎస్తేరు గ్రంథం చివరిలోకి వస్తే
ద్వారపాలకుడిగా, రాజు యొక్క ద్వారపాలకుడిగా ఉన్నటువంటి మొర్దెకాయి రాజు తర్వాత రాజులాగా ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. చప్పట్లు కట్టాలి. బానిసగా ఉంటే ఎప్పుడు బానిసగానే ఉంటావు, దేవునికి దాసునిగా ఉంటే సింహాసనం ఎక్కుతావు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మనుషులకు బానిసగా ఉంటే ఎప్పుడు నువ్వు బానిసగానే చావాలా. కానీ దేవుని దాసునిగా ఉండడానికి మనుషులను విడిచిపెట్టినట్లయితే మొర్దెకాయిన ప్రధానమంత్రిగా హెచ్చించినట్లుగా, తలను పైకెత్తినట్లుగా దేవుడు ఆలస్యమైనా సరే ఒక దినమున నిన్ను పైకి లేవనెత్తబోతా ఉన్నాడు. కొంచెం ఉజ్జీవంగా హల్లెలూయా చెప్పాలి, మంచిగా హల్లెలూయా. కొంచెం ఆలస్యమైన దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎప్పుడు? ప్రతి మనిషి ఇష్టానుసారంగా బ్రతికినప్పుడా? గుర్తుపెట్టుకో, అందరినీ సంతోషపెట్టడం ఎవడి వల్ల కాదు. అందరు కావాలక్క, నాకు అందరు కావాలన్నయ్య. కొంతమందికి స్వాతంత్రం ఇచ్చినా స్వాతంత్రం ఇష్టం ఉండదు. ఏనుగుని ఎలా పడతారో తెలుసా? ఎలా కంట్రోల్లోకి తీసుకొని వస్తారు తెలుసా? మొదట ఆ బలమైన ఏనుగు కనుక దాని కాళ్లకు బలమైన ఇనప సంకెళ్లతో బంధిస్తారు. కొంతకాలం అలా చేసిన తర్వాత ఆ ఇనప సంకెళ్ళు తీసేసి ఒక పురికొస కడతారు. అది అప్పుడు దాకా బంధించబడింది కనుక, ప్రయత్నం చేసి విసిగిపోయింది కనుక, ఇక నేను ఎన్నడూ విడిపించబడలేనని తన మనస్సులో అనుకుని ఆ పురికొసను కూడా తెంపుకునే కనీస ప్రయత్నం చేయక అలాగే బంధించబడి ఉంటుంది. అంత బలమైన ఏనుగు కూడా. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? కొంతమందికి స్వేచ్ఛనిచ్చిన, కొంతమందికి స్వాతంత్రంనిచ్చిన, కొంతమందికి ఆత్మ బలమునిచ్చిన, కొంతమందికి ఆత్మ శక్తినిచ్చిన, కొంతమందికి యేసు రక్తము తోడై ఉన్నా వారు విమోచించబడడానికి ఇష్టపడరు. మనుషులు చాలా జాగ్రత్త. నువ్వు మనుషులకు కట్టు బానిసగా ఉంటే ఎదగడం కష్టం, ఆశీర్వదించబడడం కష్టం, దీవించబడడం కష్టం, విస్తరించడం కష్టం, వ్యాపించడం కష్టం, హెచ్చించబడడం కష్టం, దేవుని దీవెనలు పొందడం కష్టం, దేవుని రాకడ కొరకు సిద్ధపడడం కష్టం, ఈ లోకానికి వేరవడం అతి కష్టం. ఆయన మధ్యాకాశమునికి వచ్చినప్పుడు, ఆ కడబోరం రోగినప్పుడు అక్కడికి వెళ్ళడం ఇంకా 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 కష్టం. ఎందుకంటే ఈ బంధకాలు ఈ రోజుతో పోవు. యేసు ప్రభు వచ్చినా కానీ వీళ్ళు బంధిస్తారు కదా. యేసు ప్రభు తరచుగా ఒక ఇంటికి వెళ్తాడు, బేతనీ అనే చిన్న గ్రామంలో. అక్కడ మార్తా, మరియా, లాజరు. మార్తా, మరియా సహోదరులు, లాజరు సహోదరుడు. వాళ్ళ ఇంటికి వెళుతూ ఉంటాడు. వెళుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వచ్చి రాగానే మార్తమ్మ యేసయ్యని చేర్చుకుంది. అయ్యా రాయా అని పిలిచి మంచిగా కుర్చీ వేసి, మన భాషలో చెప్పాలంటే ఆయనకి టిఫిన్ పెట్టి, టీ ఇచ్చి, సకల మర్యాదలు చేసింది. ఇక చేయాల్సిందంతా చేసేసాను కదా అనుకొని ఇక పక్కకి వెళ్ళిపోయి ఆమె ఏదో పని చేసుకుంటా ఉంది. యేసు ప్రభు రాగానే ఆ ఇంట్లో ఉన్నటువంటి మరియ మార్తను విడిచి యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే ప్రతి మాట వింటుంది. ఓపిక పట్టింది మార్తమ్మ. యేసు ప్రభు దగ్గరికి వచ్చాయా, నేను ఒక్కదాన్నే ప్రయాసపడినట్లుగా నా సహోదరి నన్ను విడిచిపెట్టింది, నీవైనా ఆమెకు చెప్పొచ్చు కదా నేను ఎంత కష్టపడుతున్నానో. అప్పుడు యేసయ్య అన్నాడు, మార్తమ్మ నీకు బిజీ ఎక్కువైంది, భక్తి తక్కువైంది. ఏమైతే ఎవరు ఎన్నడూ తీసివేయబడిన ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది. హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. నీకు బిజీ ఎక్కువైంది, భక్తి తక్కువైంది. పైగా నాకు మరియమ్మ కావాలి, పంపించు దాన్ని అంటవే. ఈ మరియమ్మలో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి తెలుసా? యేసు ప్రభు వచ్చి రాగానే మార్తమ్మను వదిలి యేసయ్య చెప్పే ప్రతి మాట ఆలకించడానికి ఇష్టపడింది. స్తోత్రం చెప్పండి. మా మార్తమ్మక్క అని లేదు. ఆమె లేకపోతే నాకు యేసయ్యను పరిచయం చేసింది ఎవరు అనుకోలేదు.
ఆమె నాకంటే సీనియర్ కదా, నేను జూనియర్ని కదా, మరీ అంత ఓవర్ చేస్తే బాగోదేమో అనుకోలేదు. సంఘాల్లో ఇయే తలనొప్పులు. ఎవరినైనా ఒక వ్యక్తిని నువ్వు నడిపించావనుకో, నువ్వేమని ఫీల్ అవుతావంటే నాకే వాళ్ళు బానిసలుగా ఉండాలన్నట్టు చూస్తావు. వాక్యం చెప్పో, సాక్ష్యం చెప్పో, నీ ప్రవర్తన చూసో, మొత్తానికి బ్రతిమలాడో బామాడో ఒక ఆత్మను మందిరానికి తెచ్చావనుకో, నీ ఫీలింగ్ ఎట్లుంటుందంటే మాయ్ పాస్టర్ గారికి కాదు, మనుషులకు కాదు, నాకే నువ్వు బానిసవే. ఉన్నారు, కట్టు బానిసలు ఉన్నారు సంఘంలో. నువ్వు నాకే దాసురాలు అయి ఉండాలా అన్నట్టుగా కొంతమంది ప్రవర్తిస్తారు. ఈ మార్తమ్మ కూడా ఎంత రుబాబుగా మాట్లాడుతుందండి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఒక్కదాన్ని శ్రమ పడలేకపోతున్నాను, పని చేయలేకపోతున్నాను, కొంచెం దాన్ని పంపించవచ్చు కదా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ మాట చెప్తున్నాను, నీ జీవితంలో యేసయ్యకు సమీపంగా ఉండడానికి 100 మంది మార్తమ్మలు విడిచిపెట్టినా నష్టం లేదు. చప్పలు కొట్టాలి గట్టిగా. మరియమ్మ నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసా? మార్తమ్మ కంటే యేసయ్య గొప్పోడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మార్తమ్మ కంటే యేసయ్య గొప్పోడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, యేసయ్య నీకు ప్రథముడుగా ఉంటాడో, యేసయ్య నీకు అధికుడుగా ఉంటాడో, యేసయ్య నీకు అత్యున్నతుడిగా కనబడతాడో, యేసు మాత్రమే నీకు ప్రభువుగా ఉంటాడో, అప్పుడే నువ్వు లైన్లో ఉన్నట్టు, భక్తి చేస్తున్నట్టు. పేతురు తన పత్రికలో అంటాడు, మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. స్తోత్రం చెప్తారా? అంటే అర్థం ఏంటి? నీ హృదయమునకు ఆయనే రాజు, ఆయనే చక్రవర్తి. ఇక ఎవరు నీకు ఆజ్ఞలు జారీ చేయడానికి వీలు లేదు. అర్థమైందా? ఎవరు మనం మనుషులకు దాసులం కదండి, దేవునికే దాసులు. ఈమె వాక్యము వినుట కొరకు మనుష్యులను విడిచిపెట్టి మనుష్యులకు వేరై యేసుకు దగ్గరైన ఒక ఆత్మీయ స్త్రీ. స్తోత్రం. వాక్యం వినే విషయంలో గుర్తుపెట్టుకోండి, వాక్యం వినే విషయంలో, వాక్యానుసారంగా జీవించే విషయంలో, వాక్యానుసారంగా ప్రవర్తించే విషయంలో, వాక్యమునకు లోబడే విషయంలో నువ్వు మనుషులకు బానిస కాకూడదు. దాని విషయంలో మనుషులను వదిలిపెట్టి వాక్యమునకు సంపూర్ణముగా లోబడినట్లుగా వాక్యమయ్యున్న దేవునికి సమీపస్తునిగా మారాలి. చాలామంది ఈ రోజున సంఘంలో ఎవరో డిస్టర్బ్ అవుతారు, వాళ్ళు వాక్యం వినరు, విన్నోళ్ళు విన్నట్టుండరు, పక్కనోళ్ళు విన్నీరు. సరే, ఆమె ఏదో చెడిపోయింది, ఆమె ఏదో పడిపోయింది, ఆమె వినడానికి ఇబ్బందిగా ఉంది, నీకేమైంది? కారణం ఏమిటి అంటే దాస్యపు ఆత్మ పోల. ఈ మరియమ్మ దాసురాలు కాదు, మార్తమ్మకే బానిస కాదు, కట్టు బానిస అసలే కాదు. యేసయ్య మాటల మకరందము చేత బలపరచబడుటకు మార్తమ్మను విడిచిపెట్టిన గొప్ప విశ్వాస వీరురాలు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడాడు. ఏమనుకుంటుంది? దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడాడని ప్రభువుని స్తుతిస్తూ ఉంటుంది. కొంతమంది వాక్యానికి అవిధేయులైన వాళ్ళు ఏమంటారు తెలుసా? పిచ్చిదాన, దేవుడు నీతో మాట్లాడటం కదా, అసలు మొత్తం సబ్జెక్ట్ అంతా నీ గురించే, ఆయన నిన్నుద్దేశించే చెప్పు, నిన్నుద్దేశించే చెప్పాడు. సంఘంలో వాక్యం పని చెయ్యకపోవడానికి గల కారణం చెప్తా వినండి. అది ఏ సంఘమైనా సరే, విస్తారమైన ఉపదేశం వినబడుతున్నా, దైవజనుడు ప్రయాసపడుతున్నా, సంఘములో ఫలాలు కనబడలేకపోవడానికి గల కారణం, వాక్యం పని చేయకపోవడానికి గల కారణం ఏంటంటే ఇలాంటి హృదయాలను చెడిపేవారే. నేను ఒక మాట చెప్తా, అభ్యంతరాలు కలుగుతాయి, కానీ అభ్యంతరపరచబడిన వానికి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. కానీ రెండో మాట చెప్తా వినండి, నిన్ను ఎంతమంది అభ్యంతరపరచినా, ఏ పరిస్థితులను అభ్యంతరపరచబడకుండా యేసయ్య పాదాలు గట్టిగా పట్టుకునే మరియమ్మలాగా మార్చబడాలి. స్తోత్రం. హల్లెలూయా. అభ్యంతరాలు రాక మానవు. యేసయ్య చెప్పాడు, అభ్యంతరాలు విశ్వాస జీవితంలో ఖచ్చితంగా వస్తాయి. అయితే నువ్వు ఎట్లా ఉండాలి? ఆ అభ్యంతరాలకు లోబడిన వ్యక్తిగా ఉండకూడదు. చెప్తానుగా,
కొంతమంది వాక్యం వినరు, ఎన్నీరు, లోపడరు, ఆ వాక్యానికి లోపడనివ్వరు. ఏదో ఒక విశ్వాసం ఆ వాక్యం ద్వారా బలపడతా ఉంటే పనికి మాలిన మాటలన్నీ చెప్పి హృదయాల్లో విషం ఎక్కించి కార్చిన కన్నీరంతా కూడా ఎందుకు కార్చానా అని రిగ్రెట్ ఫీల్ అయ్యేటట్టుగా చేసి ఆత్మీయ జీవితంలో ఎండిపోయేటట్లుగా చేస్తారు. దీనివల్ల సేవకునికి నష్టమేమి కాదు, దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్న విశ్వాసులకి నష్టమేమి కాదు, అభ్యంతర పరిచిన వారికి, వారి అభ్యంతరాలకు లోబడిన వాళ్ళకి తీవ్ర నష్టమని పరిశుద్ధాత్మ ప్రేరణతో దైవావేశంతో సేవకునిగా చెప్తా ఉన్నాను. కమ్ అవుట్ ఫ్రమ్ దట్ బాండేజ్, స్లేవరీ, ఆ బానిసత్వం నుంచి, ఆ బంధకాల నుంచి బయటికి రా. అపోస్తలుడైన పౌలు వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు. ఒకనొక ప్రాంతంలో అనేకులు వాక్యం వినడానికి కూర్చున్నారు. అందులో తుయితైరా పట్టణస్తురాలు, ఆమె చక్కగా ఒక వ్యాపారం చేసుకునే మనిషి, ఊదా రంగు పొడిని అమ్ముకునే ఒక వ్యాపారం చేసుకునే స్త్రీ. అక్కడ వాక్యం వింటున్న స్త్రీల పక్కనికి వెళ్ళి కూర్చొని వినుచూ ఉందట. వినుచూ ఉందో లేదో అక్కడ జరిగిన కార్యం ఏంటో తెలుసా? దేవుడు ఆమె హృదయాన్ని, ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 14-15 వచనాలు. అప్పుడు లూదియాయను వినుచుండెను, ఓదా రంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్తురాలు, ప్రభు ఆమె హృదయమును తెరచెను గనక లక్ష్యముంచెను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వాక్యం వినేవాళ్ళు ఎలా వినాలి అంటే లూదియా వలె వినాలి. స్తోత్రం చెప్పండి, లూదియా వలె వినాలి. స్తోత్రం చెప్పండి. నేను ఒక ప్రశ్న అడుగుతా, వాక్యం వినే కొద్దీ నీకు హృదయం మూతపడుతుందా, తెరవబడుతుందా? వాక్యం వినే కొద్దీ నీ హృదయం మూతపడుతుందా, తెరవబడుతుందండి? ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని ప్రసంగాలు విన్నామని సబ్జెక్ట్ కాదు, ఎంత మంచి సబ్జెక్ట్ విన్నామనేది కాదు మ్యాటరు. ఎన్ని గొప్ప దైవజనుల ప్రసంగాలు విన్నామన్నది విషయమేమి కాదు. వాక్యం వినే కొద్దీ నీ హృదయం తెరవబడుతుందా, మూయబడుతుందా? లూదియా వాక్యం వింటుందట. వినుచుండగా పరిశుద్ధాత్ముడు చేసిన కార్యం ఏంటి తెలుసా? టప్మని ఆమె హృదయాన్ని తెరిచాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాక్యం వినే వారిలో జరగవలసిన పరివర్తన, పరిశుద్ధాత్మ కార్యం ఏమిటంటే మూయబడిన హృదయాలు తెరవబడాలి తప్ప ఇప్పటికే తెరవబడిన హృదయాలు కొంతమంది అభ్యంతరాలను బట్టి మూయబడకూడదు. నువ్వు వాక్యం చెప్తుండగా మూసేసావు. ఫర్ ఎగ్జాంపుల్, నేనే మీ ఇంటికి వచ్చాను అనుకో, అమ్మా వందనాలమ్మా అనే లోపు అయ్యా సరే వందనాలే కానీ అని తలుపులేసావు అనుకో, నువ్వేం చేసినట్టు? నేను రాకుండా అడ్డగించినట్టు, నువ్వు వద్దులే పో అని తిరస్కరించినట్లు, తృణీకరించినట్లు, నీకున్న ద్వేషం ఎంతుందో నా మీద చూపించినట్టు కదా. అట్లాగే దేవుని వాక్యం వినబడతా ఉంటే నీ హృదయం టప్మని మూసేసావనుకో, వాక్యం మాకు వదిలే పోయో. వాక్యం మాకు వదిలేయ్యా. చాలా మంది జీవితాలు ఎందుకు శపించబడుతున్నాయి వినండి. వాక్యం చెప్పే కొలది వారి హృదయాలు మూయబడుతున్నాయి. లూదియా ధన్య స్త్రీ, ఆశీర్వదించబడిన వనిత. కారణం ఏంటంటే ఆమె వినే కొలది తెరవబడిన స్థితిలోనికి వచ్చింది. స్తోత్రం. విజయవాడలో ఒక సంఘంలో వాక్యం ప్రకటించడానికి వెళ్ళాను. చాలా చక్కగా అందరూ వాక్యం వింటున్నారు. వాక్యం వినే టైంలో ఒక్కొక్కరు మనుషులు చూస్తూ ఉంటాం కదా, అందరూ బాగా వింటున్నారు. వాక్యం మధ్యలో నేనేం చెప్పానంటే, కొంతమంది మందిరానికి వస్తారు, ఏడ్చేడ్చి ప్రార్థన చేస్తారు, కానుకలు ఇస్తారు, కానీ సీరియళ్ళు మానరు అని సీరియల్ గురించి చెప్పడం ప్రారంభించాను. నా ఎదురు లైన్లో కూర్చుందండి ఒక ఆమె. ఎప్పుడైతే సీరియల్ అని మొదలు పెట్టానో అంటుంది, అటు ఇటు చూస్తుంది. మళ్ళీ
దొరికిందిలే దొంగ అనుకొని ఇంకా గట్టిగా చెబుతున్నా. అందరు తాగిందా? బ్యాగ్ సర్దుకొని బైబిల్ పెట్టుకుంది, జిప్పు తీసి బ్యాగ్ పెట్టేసుకొని బైబిల్ పెట్టేసుకొని ఎట్టడి చూస్తుంది. అది రోడ్డు అనమాట, రోడ్డు మీద పెట్టారు. సంఘకు పెట్టుకుంది. మర్చిపోయా, మన జెర్మియా గారు కూడా వచ్చారు విజయవాడలో సాల్వేషన్ ఆర్మీలో వాకింగ్ చెప్పడానికి, నాతో పాటు ఆయన కూడా ఇచ్చారు. ఇక సంఘం కూడా పెట్టుకుంది. లేచింది కూడా, మరి ఏమనుకుంది, మళ్ళీ కూర్చుంది, మళ్ళీ జిప్పు తీసింది, మళ్ళీ బైబిల్ తీసింది, దిక్కులు చూస్తుంది, మళ్ళీ నాకు భయం వేస్తుంది, ఎదురుగానే కూర్చుంది. ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు. చివరి ప్రార్థనలో ఆమె ఇక నిలబడి చేతులెత్తి ఏడుస్తుందండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎంత ఏడుస్తుందంటే ఆ సీరియల్ గురించి చెప్పింది ఆమె కఠినంగా అనిపించింది, కానీ మొత్తానికి వినుచుండగా ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడా లేదో, ఇక ఆల్టర్ కాల్లో ఏడుపే ఏడుపు. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కఠినమైన కష్టమైన ఉపదేశమైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే ఏదో ఒక విధంగా నీ హృదయం తెరవాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. హృదయం అనే ద్వారం వద్ద నిలిచి ఉన్నాడు. ఇప్పుడు తలుపులు తెస్తావా మోస్తావా నీ ఇష్టం. తెరస్తే ఆశీర్వదించబడతావు. స్తోత్రం చెప్పండి. చాలా చక్కగా రాయబడింది. ఆమె వింటా ఉందంట ఏం చెప్తున్నాడా అని. ఎలా వింటే హృదయం తెరిచాడో, ఎంత శ్రద్ధగా వింటే హృదయం తెరిచాడో, ఎంత మంచి మనస్సాక్షితో వచ్చి వింటే హృదయం తెరిచాడో, ఎంత ఆశ కలిగి వచ్చి కూర్చుంటే హృదయం తెరిచాడో. మందిరానికి వచ్చేవాళ్ళు ఈ పూట పాస్టర్ గారి ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడతాడని ఒక మంచి ఉద్దేశంతో రావాలి. ఈ పూట దేవుడు నాతో ఏం మాట్లాడని ఉద్దేశించాడో, నా హృదయంలో భద్రపరచుకోవాలనే మంచి హృదయంతో రావాలి. ఆదివారంగా ఏదో ఒక ప్రసంగం చెబుతాడులే కానీ అనుకున్న వాళ్ళతో హృదయాలు తెరవబడవు. దేవుడు నాతో మాట్లాడాలి అని ఎవరైతే మంచి మనస్సాక్షితో వస్తారో వారి హృదయాలన్నీ దేవుడు తెరుస్తాడు. లోదియా హృదయం ఎప్పుడైతే తెరవబడిందో అప్పుడు పౌలు గారి మాటలు యందు లక్ష్యం ఉంచిందట. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. దైవజనుని వాక్యం మీద నీకు లక్ష్యం రావాలి అంటే నీ హృదయం తెరవబడాలి. తెరవబడాలంటే మంచి మనస్సుతో వినాలి. ప్రైజ్ ది లార్డ్. మంచి హృదయంతో వినాలి. హల్లెలూయా. యేసు ప్రభు హృదయాల గురించి ఒక ఉపమానం చెప్పాడు. విత్తువాని ఉపమానం. విత్తువాడు ఒకడే, విత్తనాలు ఒకే జాతివి. విత్తనాలన్నీ జల్లుకుంటూ పోతే కొన్ని త్రోవ ప్రక్కన, కొన్ని రాతి నేలల్లో, కొన్ని ముళ్ళ కంచెల్లో, మరికొన్ని మంచి నేలల్లో. ఏమిటయ్యా ఈ త్రోవ ప్రక్కన, ఏమిటయ్యా ఈ ముళ్ళ కంచె, ఏమిటయ్యా ఈ రాతి నేల, ఏమిటయ్యా ఈ మంచి నేల అంటే ఈ నాలుగు రకాలైన నేలలు, 4 రకాలైన హృదయాలకు సంబంధించినటువంటివి. మంచి నేల ఉందే, అది ఎట్లా పండిందంటేనంట తొలుత 30గా, తర్వాత 60గా, తర్వాత 100 ఫలించిందంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ జీవితంలో నేను చెప్పే వాక్యం ఫలించాలి అంటే, అది క్రమక్రమముగా ఫలించాలి అంటే నీది మంచి నేలలాగా సిద్ధపరచుకొని రావాలి. కొంతమంది త్రోవ పక్కనే ఉంటారు అంటే అర్థమేంటి తెలుసా? వీరి హృదయమే త్రోవ ప్రక్కన ఉన్నట్టుగా ఉంటుంది. ఆ ఇత్తనాలు ఎవడో ఒకటి తొక్కేస్తాడు, పక్షులు ఎత్తుకుపోతాయి. వింటున్నట్టుగా ఉంటారు, నటిస్తారు. నిద్రపోయే వాళ్ళు కొంతమంది అస్సు బుస్సు అని పాము బస్సు కొట్టినట్టుగా అయిపోయేదాకా బస్సు కొట్టేవాళ్లే. కొంతమంది ఇసురుకునే పని మీద ఉంటారు. వీళ్ళకి ఇసునకర్ర మీద ఉన్న శ్రద్ధ చెప్పండి ఒళ్ళో ఉన్న వాక్యం మీద ఉండదు. కొంతమంది పిల్లల్ని ఆడితే వస్తారు మందిరానికి, మరి కొంతమంది అచ్చంగా నిద్రపోవడానికి వస్తారు. ఇట్లాంటి వాళ్ళ హృదయాలు ఎట్లా తెరవబడతాయి, ఎలా ఫలిస్తాయి? మంచి నేలలాగా హృదయాలను సిద్ధపరచుకొని రండి. దానికి ఎవరైనా మీకు అభ్యంతరాన్ని కలిగిస్తూ ఉంటే వారిని విడిచిపెట్టండి. అప్పుడు నువ్వు 30గా, 60గా, 100గా, అంటే క్రమక్రమముగా గ్రాడ్యువల్ ఫ్రూట్ఫుల్నెస్. ఈ సంవత్సరం 30 ఉన్నావు, మరికొన్ని సంవత్సరాలకు 60కి ఎదుగుతావు, మరికొన్ని సంవత్సరాలకు 100 అంటే పరిపూర్ణ దశకు వస్తావు. ఇంత దశకు నువ్వు రావాలంటే మొదట నువ్వేమవ్వాలి? త్రోవ ప్రక్కన
వలె ఆ హృదయం వలె ఉండకూడదు. ముళ్ళ కంచెల్లాంటి హృదయం కలిగి ఉండకూడదు. రాతి నేల వంటి కఠినమైన హృదయం కలిగి ఉండకూడదు. మంచి నేల వలె మెత్తన చేయబడిన, సున్నతి చేయబడిన మంచి మనస్సు, హృదయం అనబడిన నేలను నువ్వు సంపాదించుకోవాలి. స్తోత్రం, దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మరి ఎవరే వాక్యం వినే విషయంలో, వాక్యం నెరవేర్చే విషయంలో, వాక్యానికి లోబడే విషయంలో, వాక్యం సంపాదించుకునే విషయంలో, వాక్యానికి విధేయత చూపించే విషయంలో నువ్వు 100 మంది మాత్రములు వదిలిపెట్టిన ఇబ్బంది లేదు. ఇది బైబిల్ చెప్పే సత్యం. గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు చాలా ఆక్రందన చేస్తా ఉన్నాడు, ఆర్తనాదం చేస్తా ఉన్నాడు, వేదన చెందుతా ఉన్నాడు, కన్నీటి పర్యంతమే ఆ లేఖను రాస్తా ఉన్నాడు. గలతీయులారా, ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు? సత్యమునకు విధేయులు కాకుండా ఎవడు మిమ్మల్ని అడ్డగించాడు? అంటే భ్రమ పెడితే భ్రమ పడతావా? అడ్డగిస్తే అడ్డంగా పడిపోతావా? గలతీ వాళ్ళ పరిస్థితి అట్లాగే ఉంది. ఒకప్పుడు వీళ్ళు శరీర సంబంధమైన భక్తిలో నుంచి వచ్చిన వాళ్ళు ఆత్మ సంబంధులుగా మార్చబడ్డారు. ధర్మశాస్త్రంలో నుండి ఆత్మ సంబంధమైన ఆరాధకులుగా మార్చబడ్డారు. ఎవడో ఒక పనికి మాలినోడు వచ్చి మళ్ళీ ఇంకో బోధ చేస్తే మళ్ళీ ధర్మశాస్త్రం వైపు చూస్తున్నారు, మళ్ళీ లోకానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుకే పౌలు గుండెలు బాదుకుంటూ వేదన చెందుతూ మాట్లాడుతున్న మాట, మొదట మీరు ఆత్మానుసారంగా ప్రారంభించారు, శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతారా? ఇందుకైనా మీరు శ్రమ పడింది, ఇందుకైనా మీరు శిలువ దర్శనాన్ని పొందింది, ఇందుకైనా మీరు రక్షించబడింది, ఇందుకైనా మీరు ఎంత ఉన్నతమైన ఉపదేశాలు మీరు వినేది, నా ప్రయాసంతా వ్యర్థమైపోయిందే అని కన్నీరు మున్నీరు అయిపోయి పౌలు గారు ఈ లేఖ రాస్తా ఉన్నాడు. మీకు వినబడుతున్న ఉపదేశాలు సాధారణమైన ఉపదేశాలు కాదు, అవి ఉన్నతమైన ఉపదేశాలు. అనేకులు కావాలనుకొని కోరుకున్న దొరకని ఉపదేశాలతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తున్నాడు. మీరు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎంత వాక్యాలకు లోబడి ఉండాలి, ఎంత దానిని అనుసరించి ప్రవర్తించాలి, ఎంత వాటిని హృదయంలో దాచుకోవాలి, ఎంత దాని ప్రకారం ప్రవర్తించేదానికి అభ్యాసం చేయాలి. ఎవడో అభ్యంతరపరుస్తాడండి, పనికి మాలినోడో. ఎవరో అడ్డగిస్తారండి, దర్శనం లేనోళ్ళు. బహుబాగుగా పరిగెత్తే నువ్వు ఆగిపోతావా? చాలా జాగ్రత్త. చాలా మంది ఆత్మీయ జీవితంలో తొట్టిల్లిన కారణం, ఆగిపోయిన కారణం ఏంటంటే ఒకటే ఒక మాట, ఈ పాస్టర్ గారు ఎట్టాగే చెబుతాళ్ళమ్మాయి అంటే చాలు, అంతేనట అక్క, ఓకే. ఈ పరిగెత్తే పెద్ద మనిషి కూడా చక్కగా కూర్చుంటుంది. ఇక ఆత్మ సంబంధంగా ఎదుగుదామని కోటి ఆశలతో మందిరానికి వస్తే ఈ పుల్లపోటు మాటలు, విషపు మాటలు చెప్పి ఆత్మీయతలు ఎదగకుండా చేసేవాళ్ళు. సంఘాన్ని ఎవడైతే చెడుపుతాడో వారిని దేవుడు చెరుపుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కబడ్డార్. నువ్వు రాసుకున్నావా? నీ సొత్తా ఇది? నీదా? ఇంకొకటి రానివ్వు, వచ్చేవాళ్ళని చెడగొడతా ఉంటావు. ఇట్లాంటి వాళ్ళందరికీ తిరగటిరాయి కట్టి మెడకి సముద్రంలో మళ్ళీ అంచునెత్తే కొట్టుకొని వస్తారేమోనని సముద్రంలో మధ్యలో వేస్తాడట. ఎక్కడ? మధ్యలో. ఇక మళ్ళీ అడు రాడు, మధ్యలో వేస్తాడు. అంత శిక్ష ఉంటుందని దాని అర్థం. ఇక ఒక్కసారి దేవుడు ఇరుకుని పెట్టాడంటే నువ్వు రాలేవు బయటికి. ఒక ఆత్మను రక్షించడం చేత కాదు. కనీసం వచ్చిన వాళ్ళని నిలబెట్టుకునే కృప ఉండాలిగా. ఏదో ఒకటి ఆత్మల్ని రక్షించే విశ్వాసులుగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులనే వాళ్ళు ఎట్లా ఉండాలి? పోయే ఆత్మలను కూడా కట్టుదిట్టం చేసి ఆపేటట్టు ఉండాలి. కానీ పోలేమ్మా, ఏం కాదులే, ఏం కాదులే. మేము ఒక్కళ్ళే టెస్ట్ చేసుకొని కూర్చుంటాం, ఎడాలాలుగా సింహాసనాలు వేసుకొని. నాకు సింహాసనం ఎత్తేనే దాన్ని పక్కన పెట్టా. నాకు సింహాసనం చేసిస్తేనే ప్రేమగా దేవునికి స్తోత్రం అని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి దాన్ని పక్కన పెట్టా. కూర్చోటానికి నాకు కుదరట్లా, ఏదో ఇచ్చారు కాబట్టి ఆడ పెట్టాం. దాని మీద కూర్చోటానికి నా వల్ల కావట్లేదండి. నీకేమో సింహాసనం కావాలిడా? సంఘంలో సింహాసనాలు కావాలి, చైర్లు వేయాలి,
నీకు ఒక పదవి ఇవ్వాలి, నీ గురించి వాక్యంలో 10 సార్లు భజన చేయాలి, ఏసై పేరు కంటే నీ పేరు ఎక్కువ చెప్పాలి, అప్పుడు ప్రసంగం సూపర్ అన్నట్టు, మంట మండినట్టు. వాక్యం వినే విషయంలో, వాక్యాన్ని అవలంబించే విషయంలో మరియలాగా నీవు మార్పు చెందుదువుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఒకటి, వాక్యం విషయంలో మనుషులకు బానిసల వద్ద, దేవుని వాక్యముకు నమ్మకు మాత్రమే బానిసలుగా, ఖైదీలుగా, క్రీస్తు ఖైదీలుగా, దైవ సేవకులుగా మార్చబడుదురుగాక. రెండో మాట చెప్తా. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. తన భార్య అయిన యెజెబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడును. మైకొన్న వాళ్ళు చదవండి మరొకసారి, అందరు వింటారు. తన భార్య అయిన యెజెబెలు ప్రేరణ చేత, ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడును లేడు. చాలా చక్కగా వ్రాయబడింది. నిజంగా ఏం బతుకురా అహాబు అన్నట్టుంది. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయుటకు తన్ను తాను అమ్ముకున్న అహాబు వంటి వాడు ఈ చరిత్రలోనే, బైబిల్లోని భూమండలంలోనే లేడట. మన సబ్జెక్ట్ ఏంటండి ఈ పూట అర్థమైన వాళ్ళు చెప్పండి. మన సబ్జెక్ట్ ఏంటి నిలసనం? మనుషులకు దాసుడు అవ్వద్దు, బానిస కావద్దు, కట్టు బానిసవు కావద్దు, మనుషుడికి అమ్ముడు పోవద్దు. బైబిల్లో రాజుల చరిత్రలో ఒక రాజు ఉన్నాడు, ఇశ్రాయేలీయుల రాజు. ఆయన పేరు అహాబు. అతడు ఇశ్రాయేలీయుడు. యెహోవాని దేవునిగా కలిగిన జనులు ధన్యులు అంటారు కదా, అలాంటి దేవుణ్ణి కలిగిన ధన్యుడేతను. మరి కుడి ఎడమైతే పొరపాటు లేదనుకున్నాడేమో, అందంగా ఉంది కదా, చూడ చక్కగా ఉంది కదా అని ఒక అన్యురాలని, దేవుడంటే భయభక్తులేని ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అందంగా, కేవలం అందం నచ్చి. ఆమె పేరు యెజెబెలు. ఈ అహాబు ఏ స్థితికి దిగజారాడు అంటే, దేవుని బిడ్డలకి కీడు చేయడానికి. ఇక భార్య ప్రేరేపణకు లోబడి అమ్మబడ్డాడు. భార్యకు దాసోహం అయిపోయాడు, భార్యకు అమ్మబడ్డాడు, భార్యకి బానిస అయిపోయాడు. ఇది భర్తలకి ప్రత్యేకించిన అంశం. ఈ పాయింట్ ఇందాక చెప్పిందేమో వాక్యంలో ఎదగాలనుకున్న విశ్వాసులకి. ఇప్పుడు పాయింట్ ఏమో భర్తలారా, పురుషులారా, మహానుభావులారా, అందరికి వందనాలు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అసలు భార్యాభర్తలు ఎట్లా ఉండాలి ఒక మాట చెప్తా. భార్యాభర్తలు అంటే ఒకరికొకరు లోపడటం తప్పేం లేదు, తప్పు కాదు, అసలు బైబిల్ నేర్పిస్తున్న సత్యం. క్రైస్తవ పురుషుడు పురుషాధిక్యత మేము భర్తనే, ఆ డైలాగ్ ఏం అవసరం లేదు. బైబిల్ ఏమి దాన్ని సపోర్ట్ చేయట్లేదు. దాన్ని నేను కూడా చెప్తున్నాగా, భర్తనే నా మాట వినాలి, ఇంటావా చత్తావా, ఈ డైలాగులే మాట్లాడమని బైబిల్ ఎక్కడా చెప్పలా. దేవుని పని జరుగుతుంది అంటే, ప్రజలకి మేలు కలుగుతుంది అంటే, కుటుంబానికి క్షేమం కలుగుతుంది అంటే, భార్య మాట కూడా భర్త వినటం తప్పు కానే కాదు. కొన్ని సందర్భాల్లో భార్య మాట వినాలి, భర్త మాట వినాలి. భార్య భర్తలు ఎట్లాంటి వాళ్ళు అంటే, ఎద్దుల బండికి జోడెద్దులు అంటోళ్ళు. ఒక ఎద్దు నేను అలిసిపోయాను అని కూలబడింది అనుకో, రెండో ఎద్దుకి ఎంత బలం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా అది కూడా నడవలేదు. భార్య భర్త ఎప్పుడైతే కలుస్తారో బ్రతుకు జట్టుగా బండి అప్పుడు సక్రమంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకే నిర్ణయాలలో ఉండాలి, ఒకే అభిప్రాయాలలో ఉండాలి, ఒకే దర్శనంతో ఉండాలి, ఒకే ఉద్దేశాలతో నడవాలి. ఏది ఎప్పుడు సంఘానికి క్షేమం కలుగుద్ది అనుకున్నప్పుడు, ప్రజలకు మేలు కలిగింది అనుకున్నప్పుడు, కుటుంబాలు ఆశీర్వదించబడతాయి అన్నప్పుడు. దానికి మంచి ఉదాహరణ అబ్రహాము శారా. దేవునికి స్తోత్రం చెప్పండి. మన సంఘంలో భార్యాభర్తలు అబ్రహాము శారాలుగా ఉందురుగాక. రెండో మంచి ఉదాహరణ అకులా ప్రిస్కిల్లా. ఎవరండి?
సంఘ క్షేమము కొరకు, దైవజనుని క్షేమము కొరకు, దైవజనుని దర్శనాన్నే వారి దర్శనంగా, దైవజనుని ప్రయాసనే వారు భారముగా భరించి ఏక తాత్పర్యముతో, ఏక ఉద్దేశముతో, ఏక దర్శనంతో పౌలు గారికి కొరింథులో సహకరించిన గొప్ప దంపతులు అకుల ప్రిస్కిల్లారు. వారి ద్వారా గొప్ప పరిచర్య పౌలు గారు చేయగలిగారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని పరిచర్య జరుగుతుంది అంటే, దైవజనుడికి పరిచర్య చక్కగా జరుగుతుందంటే అకుల ప్రిస్కిల్లాల వలె సహకరించగలిగిన భార్యాభర్తల్ని ప్రభు లేపునోగాక. సరే, ఈ జంటలు రెండు బాగానే ఉన్నాయి. ఇంకొక జంట ఉందండి. ఆ జంట గురించి చెప్పి అసలు పాయింట్లోనికి వెళ్తా. వాళ్ళు అననీయ సప్పీర. ఎవరు వీళ్ళు? చక్కగా ఆత్మచేత నింపబడిన ఒక సంఘంలో, ఆదిమ సంఘంలో ఉన్నటువంటి గొప్ప విశ్వాస దంపతులు, మంచిగా ఆత్మచేత నడిపించబడతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఒక ప్రేరణ వచ్చింది. ఏమిటి ఆ ప్రేరణ అంటే, మనకున్న భూమిని అమ్మి అపోస్తుల పాదాల దగ్గర ఆ డబ్బును పెట్టాలని. అంతవరకు బాగానే ఉంది హిస్టరీ. వచ్చాడు సైతాన్ గాడు, పిలవని పేరంటానికి వస్తాడు కదా, ఇది మొత్తం ఇస్తారా? ఇద్దాం అనుకుంటాం. వద్దులే, పేతురు గారు పాడైపోతారేమో, మాస్టర్ గారికి మొత్తం ఇస్తే ఆయన పాడైపోతాడమ్మా, సగం ఉంచుకోండి. అవునా, సరే అని ఎవరు మాట విన్నారు? వీళ్ళిద్దరూ అపవాది మాటని. మొత్తానికి భార్యో భర్త, మొత్తానికి ఎవరు ఇన్స్పైర్ అయ్యి భార్య చెబుతుంది, ఏమయ్యా రాత్రి నాకు కల వచ్చింది, ఆడన్నాడు మొత్తమే వద్దులే, సగమే ఇమ్మన్నాడు, కొంచెం ఇమ్మన్నాడు, కొంచెం మన దగ్గర ఉంచుకుందాంలే అంటే, నాకు మైండ్ పని చేయట్లేదమ్మా, అసలు నువ్వు లేకపోతే నా జీవితం ఏమైపోద్దో. పొదుపు అంటే నీ దగ్గర నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇలాంటి భార్యని ఇచ్చినందుకు దేవా నీకు వందనాలయా అని ప్రార్థన చేసి మరీ బయలుదేరాడు. ఎవరి దగ్గరికి? పేతురు గారి దగ్గరికి. అంతా ఇవ్వడానికి కాదు, కొంత ఇవ్వడానికి. ఎంత? కొంత ఇవ్వడానికి వెళ్ళాడు. మరి ఆయన అసల్లోనే మంచిగా ఫైర్తో ఫామ్ అయి ఉన్నాడు. ఎవరు? పేతురు గారు. నీడబడితే స్వస్థత, బోధ చేస్తే 1000 మంది మార్పు. ఎంత ఛార్జింగ్లో ఉన్నాడు ఆయన. ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే, పేతురు గారు కరెంటు పోల్లాగా ఉన్నాడు, పట్టుకుంటే షాక్ కొడుతుందేమన్నట్టున్నాడు. అంత శక్తితో నింపబడిన ఆయన దగ్గరికి వచ్చి ఎంతకే అమ్మామన్నారు. పడిపోయా. ఏళ్ళావిడ చూసి ఈయన పోతే, పాస్టర్ గారి దగ్గరికి పోతే రాడండి ఆయన అని, పేతురు గారు అమ్మా అన్నాడు. మా ఆయన వచ్చాడు. మనసులో అనుకున్నాడు, చచ్చాడు కూడా. సరే కానీ ఇంతకేనా అమ్మింది? అంతేనయ్యా, ప్రమాణపూర్వకంగా. కొంతమంది ఎడ చెబుతారు, దేవుడి మీద ఒట్టు, అందరం చంపావు, ఇంకా మిగిలింది ఎవరు? దేవుడు ఉన్నాడా? దేవుడి మీద ఒట్టు, ఇంతేనానయ్యా, చచ్చింది. ఇదిగో నీ యజమాని మోసుకున్న పాదాలు ఇక్కడే ఉన్నాయి, నువ్వు కూడా వెళ్ళిపో అనగా టప్పని పడిపోయింది. వీళ్ళకి ఎంత ఏక మనసు అంటే చివరికి ఇద్దరు కలిసే తెచ్చారు. కలిసే తెచ్చారు. ఎంత ఏక మనసు అంటే మన సమాధులు కూడా వేరవ్వకూడదు. ఎంత ఏక మనసో తెలుసా? మన ఇద్దరం నరకానికి వెళ్ళిన ఇద్దరమే వెళ్ళాలి. నరకానికి వెళ్ళినా హలో, ఆత్మ సంబంధంగా మేలు జరిగిద్దంటే భార్యకి బుద్ధి లేదనుకో, భర్తకు బుద్ధి ఉండాలిగా. భర్తకు బుద్ధి లేదనుకో, భార్యకి బుద్ధి ఉండాలిగా. ఇక్కడ కూడా బానిసత్వమా? శ్రమల్లో ఉన్నాడు, నిందల్లో ఉన్నాడు, కృంగిపోయి ఉన్నాడు, పిల్లలను కోల్పోయి ఉన్నాడు, ఆస్తులు కోల్పోయి ఉన్నాడు, ఆరోగ్యం కోల్పోయి ఉన్నాడు, పరువు మొత్తం పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో భార్య వచ్చి అయ్యా దేవుని దూషించి చావరాదా అంటే, అంత శ్రమలో కూడా ఏమన్నాడు తెలుసా? బుద్ధిహీనురాల్లో మాట్లాడినట్టు మాట్లాడద్దు, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయనకే మహిమ కలుగునగాక. చప్పట్లు కొట్టాలి గట్టిగా. అంత శ్రమలో కూడా భార్యకు బద్ధుడు కాలేదు. అంత నిందల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని కృంగిపోయిన విధానాలలో కూడా యోబు దేవునికే దాసుడు, దేవునికే బానిస, దేవునికే సేవకుడు తప్ప భార్య మాట విన్నవాడు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు అనిపిస్తూ ఉంటుంది అది చదివినప్పుడు, ఇంత పోయిన తర్వాత నిలబడటం ఒక లెక్క, సైతాన్ గాడు ఎవరిలో జరపడ్డాడు? భార్య. ఎవరు మాట విన్నా నేనండో ఇక భార్య ద్వారా వెళ్తే పని అయిద్దని భార్య ద్వారా వెళ్తే, ఆ భార్య కూడా బద్ధుడు కాకుండా దేవుని ఘనపరిచిన గొప్ప విడుదల పొందిన భక్తుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. పురుషులారా అట్లున్నారు. బాప్తిజం తీసుకోవాలనుకున్నావా? నీ భార్య కోసం ఆగొద్దు, వెళ్ళిపో, మునుగు, తీసుకో, రక్షించబడు. నీ రక్షణ జీవితాన్ని బట్టి నీ భార్యని మార్చు. స్త్రీలారా బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నారా?
నీ భర్త మేము కలిసి తీసుకుంటాం, కలిసి తీసుకోవడం, పెళ్ళి కలిసి చేసుకోవచ్చు అండి, కలిసి పడుకోవచ్చు అండి, కానీ పరలోకానికి కలిసి వెళ్ళటం అనేది అసాధ్యం. ఇక్కడ భూమి మీద భక్తి ఎవరిది వాళ్ళదే, రక్షణ ఎవరి వ్యక్తిగతం వాళ్ళదే. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్. దైవ చిత్తానుసారమైనటువంటి భక్తి చేసినటువంటి దావీదుని గురించి మనం ఆలోచన చేస్తే, అతడు మందసాన్ని రాజనగర్కి తీసుకొని వచ్చినప్పుడు నాట్యమాడుతూ సంతోషంతో సంభ్రమానందాలతో మందసాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కిటికీలోంచి చూసింది భార్య మేకాలు. ఎక్కడి నుంచి చూసింది? కిటికీలోంచి చూసి, దావీదు ఎందుకు వచ్చాడంటేనట, ఆ ఇంటి వారిని దీవించడానికి వచ్చాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దావీదు ఆ ఇంటికి ఎందుకు వచ్చాడంటేనంట, మీకు ఈ మాటలన్నీ చదవాలంటే రెండవ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 20 నుండి ఉంటాయి. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం ఉంటుంది. 20వ వచనం నుంచి, తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా. ఎందుకు వచ్చాడంట ఇంటికి? ఎవరిని దీవించడానికి? ఇంటి వారిని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మేకాలు దావీదుని ఎదుర్కొన్న బయలుదేరి వచ్చి, హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడు ఒకడు తన బట్టలను విప్పివేయినట్లుగా ఇశ్రాయేలుకు రాజు అయిన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివయ్యా అని అపహాస్యము చేసిందట. దావీదుని అంటుంది, ఒకడు వ్యర్థుడు ఒకడు బట్టలు తీసేసినట్టు బట్టలు తీసేసి రాజవస్త్రాలు తీసేసి మందసం ముందు ఎగురుతున్నావు. అసలు నీ స్టాండర్డ్ ఏంటి? నీ స్థితి ఏంటి? నువ్వు రాజు అన్న సంగతి మర్చిపోయావా? ఎలా ప్రవర్తిస్తున్నావు? నీకు ఏమైనా అర్థమవుతుందా అని క్లాసు బీగుతుంది. ఎవరికి? చెప్పు గట్టిగా. భర్త అయినా దావీదుకి క్లాసు బీగుతుంది. ఈయనేమన్నాడు తెలుసా? నీకు సిగ్గు బుద్ధి కొంచెమైనా ఉందా? నీ తండ్రిని వద్దనుకొని, నీ తండ్రిలో నుంచి వచ్చిన కుమారులను వద్దనుకొని, మానవ సంతానాన్ని వద్దనుకొని, అల్పుణ్ణి దీనుడు నేను నన్ను ఎన్నుకున్నాడే, నన్ను రాజుగా చేశాడే, ఎంత స్థితిలో నన్ను ఉంచిన దేవుణ్ణి నేను హెచ్చించుట కొరకు నా దృష్టికి నేనే హీనుడనై నీ పనిగత్తుల దృష్టికి గనుడుగా కనబడడానికైనా సిద్ధంగా ఉంటాను. నేను యేసయ్యను ఆరాధించడం మానను. చప్పట్లు కొట్టాలి గట్టిగా. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. భార్య చెప్పిందని ఆరాధించడం మానేస్తావా? భర్త చెప్పాడని ఆరాధించడం మానేస్తావా? దేవుని మందిరంలో పెళ్ళిళ్ళకి డ్యాన్సులు పెడతారా? ఆడికెళ్ళి అక్కేలే ముసుగులు వేసుకొని, మళ్ళీ అక్కడ కూడా ముసుగు, మళ్ళీ ఎక్కడేమో భక్తితో కూడిన ముసుగు, అక్కడే కూడా కనపడకూడదని ముసుగు. ఈ డ్యాన్సులు వేసే వాళ్ళు ఎగిరే వాళ్ళని చూస్తారు ఎరుగుల మీద నించొని, ఎత్తెత్తి కనపడదుగా. మరి డాబాలు ఎక్కి, ఎవరే? ఏ ఊరు వాళ్ళు? డ్యాన్స్ వాళ్ళు. అడ్రస్ తీసుకొని ఫోన్ నెంబర్ తీసుకొని సప్లై చేస్తావా? చూసి భలే డ్యాన్స్ చేస్తున్నారే. అసలు ఇది లేకపోతే పెళ్లి జరిగినట్టు ఉండదు మన ఊరిలో కదా. ఏది లేకపోతే చెప్పట్లా. మీరు ఫీల్ అయినట్టు ఉన్నారే కొంతమంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫీల్ అవ్వండి. ఫీల్ అయితేనే మీరు బతుకున్నట్టు. ఎందుకు ఈ మాటలు చదువుతున్నావు తెలుసా? అక్కడ ఎగరటానికి ఎగిరెగిరి చూస్తున్నావు, ఎగురుడు చూడటానికి. ఎవరో వచ్చారని ఎగిరెగిరి చూస్తున్నావు. ఇక్కడికి వచ్చి చప్పట్లు కొట్టడానికి సిగ్గు, చేతులు ఎత్తడానికి సిగ్గు, స్తోత్రాలు చెప్పడానికి అన్నిటికీ సిగ్గే నీకు. డ్యాన్సులు చూడటానికి, రిహార్సల్ డ్యాన్సులు చూడటానికి సిగ్గు, శరం. రక్షించబడ్డామన్న ఇంగిత జ్ఞానం, స్పృహ ఏమి? ఎగిరితే ఎక్కడెగరాలా? నాట్యం ఆడితే ఎక్కడ నాట్యం ఆడాలా? ఆరాధిస్తే ఎక్కడ ఆరాధించాలా? మనల్ని మనం హీనపరుచుకుంటే ఎక్కడ హీనపరుచుకోవాలా? నువ్వు డ్యాన్సులు చూడటానికి వెళ్ళావు అనుకో, నిన్ను హీనపరుచుకున్నట్టు, నీ మీద ఉన్న రక్తాన్ని హీనపరుస్తున్నట్లు, నీలో ఉన్న ఆత్మను నువ్వు తోలివేసినట్టే. మనం ఎట్లుండాలా? మనం ఆరాధించేటప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకొని మనం సిగ్గుపడనక్కర్లేని ఆరాధకులముగా మార్చబడాలి. స్తోత్రం చెప్పండి గట్టి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ పొందుకోవడానికి సిగ్గు, అన్య భాషలు మాట్లాడడానికి సిగ్గు, చప్పట్లు కొట్టడానికి సిగ్గు, చేతులు ఎత్తడానికి, స్తోత్రాలు చెప్పడానికి సిగ్గు. యేసయ్య చెప్పాడు,
ఈ భూమి మీద మనుష్యుల ఎదుట ఎవడైతే నన్ను ఒప్పుకోడో వాడిని దేవదూతల ఎదుట నా తండ్రి ఎదుట నేను ఒప్పుకోను. ఎందుకంటే నువ్వు మనుషులకు కట్టబడ్డావుగా, నీ భర్తకు కట్టబడ్డావుగా, నీ భార్యకు కట్టబడ్డావుగా, అమ్మబడ్డావుగా. మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనకయుండెను. చూసారా, ఆరాధన చేసిన దావీదేమో చెప్పండి సంతతిని కలిగి ఉన్నాడు. ఆరాధనకు ఆటంకంగా మారి భర్తకి క్లాసు బీకిన మేఘాలు పిల్లల్ని కనకయుండెను. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. ఎవరు ఫలిస్తారు, ఎవరు ఎండిపోతారు, ఎవరి వంశం వృద్ధి చెందిద్ది, ఎవరి వంశం ఆగిపోద్ది, ఎవరి తలలు పైకెత్తబడతాయి, ఎవరి తలలు దించుకునే పరిస్థితి వస్తుంది. ఒకటే, దేవునిని ఆరాధించే వాళ్ళు తలలు పైకెత్తబడతాయి. స్తోత్రం చెప్పండి. ఏమనొస్తారా? మీ అందరికీ ఒక మాట చెప్తున్నా. స్నేహితుల మధ్యలో ఒక సినిమా పాట పాడమంటే పాడతావు, ఎగరమంటే ఎగురుతావు, లేకపోతే ఇంకేదైనా చేయమంటే చేస్తావు, సినిమాకు పోదామంటే వెళతావు, వీళ్ళ గురించి చెప్పుకొని నవ్వుకుంటావు. ఓకే, దాన్ని తీసి పక్కన పెడదాం. మరి దేవుని సన్నిధిలోకి వస్తే ఒక పాట పాడలేకపోతున్నావు, చప్పట్లు కొట్టలేకపోతున్నావు, ఆరాధించలేకపోతున్నావు. కారణం ఏంటి? కొంతమంది అంటారు, అన్న బాప్తిసం తీసుకుని మంచిగా ఉంటే నా తోటి స్నేహితులే విక్రిస్తున్నారన్నా. ఈ లోకం ఎలాంటిదంటే తమ్ముడు ఎవరొస్తున్నారు వినండి. నువ్వు సిగరెట్ తాగుతున్నావు అనుకో, రింగులుగా వదులుతున్నావు అనుకో, ఈడురా మగోడు తూర్పుపాలెలు అంటారు. ఒక అమ్మాయికి సైట్ కొడుతున్నావు అనుకో, ఈడురా ఇక ఏదో పేరు, ఈడు మగాడురా మన తూర్పుపాలెంలో అంటారు. నువ్వేదైనా అన్యాయం చేస్తున్నావు అనుకో, ఈళ్ళలాగా ఉండాలిరా అంటారు. పబ్జీ ఆడుతున్నావు అనుకో, నీ బతుకు గబ్బు అయిద్దని వాడికి తెలుసు, కానీ వాడు ఏమంటాడు, ఎంత బాగా ఆడుతున్నావురా అంటాడు. ఈ లోకం నిన్ను మెచ్చుకునేది, ఈ లోకం నిన్ను హర్షించేది నిన్ను పాడు చేయటానికి అని గుర్తుపెట్టుకో. నువ్వు తాగటానికి, తిరగటానికి, తందనాలు ఆడటానికి, పనికి మళ్ళీ పని చేయటానికి ప్రోత్సహించినంతగా దేవుని మందిరానికి రావడానికి యవ్వనస్తులు నిన్ను ప్రోత్సహించకపోయినా నువ్వు వాళ్ళకి కట్టుబడొద్దు, దేవుని సందులో నిలబడాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు గమనించండి, చెడుకున్న గుర్తింపు మంచిగా లేదు. చెడు మంచి ఫేమస్ అవ్వాలని అనుకోవద్దు. నువ్వు దేవుని సన్నిధిలో నిలబడాలి. యవ్వనస్తులారా, దేవుని సన్నిధిలో మీరు ఎవరి చేత బంధించబడిన స్థితిలో రాకూడదు. మీరు ఎవరికి అమ్మబడలేదు. మీ కొరకు 2026 సంవత్సరాల క్రితం యేసయ్య కల్వరి శిలువలో తన రక్తాన్ని కార్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆత్మను నీకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఫిలిప్పు ఇంట కూతుర్లు ఉన్నారట. ఫిలిప్పు ఇంటిలో కూతుర్లు ఉన్నారట. స్తోత్రం. వాళ్ళు ఎలాంటి కూతుర్లో తెలుసా? సీరియల్ పెట్టి మమ్మే అనేవాళ్ళు కాదు, సినిమాకు పోదండి డాడే అనేవాళ్ళు కాదు, సరదాగా అలవాటు పడిన వాళ్ళు కాదు, మనుషులకు కట్టబడిన వాళ్ళు కాదు, ఫ్రెండ్స్తో తిరిగి వస్తాం ఇలాంటి వాళ్ళు కాదు. ఫిలిప్పు కుమార్తెలట, ప్రవచించు కుమార్తెలట. చేతులైతే స్తోత్రం చెప్పండి. నీ కుమార్తె, నీ కొడుకులు, తల్లిదండ్రులారా, మీరు దేవుని సన్నిధిలో సిగ్గుపడే వారైతే మీ పిల్లలు కూడా సిగ్గుపడతారు. మీరు విడుదల పొందిన వారైతే మీ పిల్లలు కూడా విడుదల పొంది ఇక్కడ పరిచర్య చేస్తారు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వింటున్నారా? దావీదు విడుదల చెందబడి ఆరాధించగా దేవుడు అతనికి కృపని శాశ్వత కృపగా మార్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమంది నిన్ను పాపమునకు రేపుతారు. కొన్ని సంవత్సరాల నుంచి పరిశుద్ధతని కూడబెట్టుకుంటా ఉంటే మాటలో, చూపులో, ప్రవర్తనలో, జీవితంలో పరిశుద్ధంగా బ్రతకాలని నడుము కట్టుకొని, యవనస్తులారు మీరు చాలా జాగ్రత్తగా వినాలి, స్త్రీలు పురుషులందరూ. కొన్ని సంవత్సరాల నుంచి పరిశుద్ధతని కాపాడుకుంటూ వస్తే ఎవరో పనికి మాలిన స్నేహితులు నీ జీవితంలో తయారవుతారు. ఎవరో పనికి మాలిన స్నేహితులు నీ జీవితంలో తయారవుతారు. ఎవరో క్రొత్త వ్యక్తులు నీ జీవితంలోనికి వస్తారు, నీ కుటుంబంలోనికి వస్తారు. వాళ్ళు అంటారు, అక్క పాపం చేయని వాళ్ళు ఎవరున్నారు చెప్పు నాకు. చెయ్యక్క, ఏం కాదు, పాపం చేయక్క. అన్నాయ్, పాపం చేయని వాళ్ళు ఎవరున్నారు చెప్పు. నీతిమంతులు లేరు ఒక్కడైనను. ఎవరు చెబుతున్నారు? బైబిల్ చెబుతుందని ఆడు మళ్ళీ ప్రసంగం చేస్తాడు అని నిన్ను పాపమునకు రేపుతాడు.
చాలా జాగ్రత్త స్త్రీలారా. కొంతమందికి వీక్నెస్లు ఉంటాయి. ఏళ్ళకి లేకపోయినా ఎవడన్నా ఎగదోశాడు అనుకో, ఆడు చూస్తున్నాడు చూడు, ఇక ఈమె కలల్లో నిద్రలో ఆడే గుర్తొస్తాడు. వాడితో తిరగమని ప్రేరేపించే వాళ్ళు ఉంటారు. జాగ్రత్త. స్త్రీలతో చెప్తున్నా, నా సహోదరులని భావించి. కొంతమంది పురుషులు కూడా రేపుతారు. బాయ్ పాపం చేయనుడు ఎవడున్నాడు చెప్పు. అయినా మనం ఎంతమంది తిరిగితే అంత రాజేశ్వరా. అందుకనే గత కాలంలో ఒక పెద్ద యార్డ్ పెట్టారు. పులి రాజాకి ఎయిడ్స్ వస్తుందా? ఎవరికి? ఏ రాజాకి? నువ్వు పులి రాజావైనా సరే నీకు వచ్చేది వస్తానే ఉంటుంది నాయన. వింటున్నారా యవనస్తులారా? ఈరోజు అంటే అందరిని ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు. ఒకవేళ ఈ స్థితిలో నువ్వు ఉంటే కనుక నేను అది నీతోనే అనుకో. కొంతమంది వివాహాలని వద్దనుకోవడానికి గల కారణం ఏమిటయ్యా అంటే, పెళ్లి చేసుకున్నదే, పెళ్లి చేసుకోకపోయినదే, చేసుకుంటే ఏమి చేసుకోకపోతే ఏమని, పెళ్లి చేసుకోకుండానే అక్రమ సంబంధాల్లో, జారత్వాలలో, పోర్నోగ్రఫీ చూస్తూ, పనికి మాలినటువంటి కార్యాలు చేస్తూ, వివాహాన్ని ద్వేషిస్తూ, వివాహాన్ని అక్కర్లేదని పక్కన పెట్టేస్తూ ఎవరైనా మీలో ఉన్నట్లయితే చాలా జాగ్రత్త. మీరు భయంకరమైన అపవిత్రతలో ఉన్నారు. నువ్వు పాపం చేయకుండా ఉండలేని స్థితిలో ఉంటే కనుక ఖచ్చితంగా వివాహం చేసుకోండి. అంతరంగికంగా పాపం పెట్టుకొని రహస్య పాపంలో ఉండి, అక్రమ సంబంధాల్లో ఉండి, ఎవరికి తెలియదు లేని బ్రతుకుతున్నావు అనుకో, నీ మీద నీ పిల్లల మీద శాపం వెలుబడి చేస్తుంది. యోసేపును దినదినము రేపుతానే ఉందట పోతీఫర్ భార్య. కానీ ఆమె మాట వినడానికి కానీ, ఆమెను చూడడానికి కానీ, ఆమెను సమీపించడానికి ఇష్టపడక, ఆమెకు లోబడక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా యజమానుని భార్య, ఎవరు చెబుతున్నారు? నా యజమానుడి భార్య చెబుతుందిగా. ఏమైందంట? ఏమని సంతోషపెడితే నేను ఆర్థికంగా ఎదుగుతాను కదా, ఈ సామాజికంగా ఎదుగుతాను కదా, ఏముందలే ఒకసారికి పోదాం అని యోసేపు గనక అనుకుంటే చరిత్ర ఎట్లుండేదో. యోసేపు అందుకు ఒప్పుకొనలేదు గనక తన పరిశుద్ధతను బట్టి 30 సంవత్సరాల్లోనే ప్రధానమంత్రిని చేశాడు. చప్పలు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా హల్లెలూయా. కేవలం 30 సంవత్సరాల్లోనే ఫరో తర్వాత ఫరో అంతటి వానిగా ఎందుకని యోసేపు మార్చబడగలిగాడంటే, అతడు మనుషులకు అమ్ముడు పోలేదు, దేవునికి మాత్రమే కట్టుబడి పరిశుద్ధతను కాపాడుకున్నాడు. స్తోత్రం చెప్పాలి. ఈరోజు చాలామంది పెళ్ళైన యవనస్తులు కూడా వినాలి, పెళ్ళైన భర్తలు కూడా అక్రమ సంబంధాలు అని. చాలా జాగ్రత్త. ఈ పాపం నీ భార్య మీదకి వస్తుంది, ఈ పాపం నీ పిల్లల మీదకి వస్తుంది. శాపం. పురుషులారు వినాలి. వేశ్యతో కలుసుకుంటే నీ శరీరం వేశ్యల కొంపగా మారిద్దే. ఈ దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? పరిశుద్ధాత్మకు నిలువగా ఇచ్చాడు, పునరుద్ధానానికి సిద్ధపరచుకోవడానికి ఇచ్చాడు, సంఘములో పరిచర్య చేయడానికి దేహం ఇచ్చాడు, మట్టి దేహాన్ని మహిమ దేహముగా మార్చడానికి, ఈ మహిమ కలిగిన సంఘంలో నిలబెట్టడానికి ఇచ్చాడు ఈ దేహాన్ని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాది నా ఇష్టం నేను చేస్తాను అనుకున్నావా? నీకు వినబడిన మరొక స్వరం వినబడుతుంది. ఆ దేహం నీది కాదు, నిన్ను రక్తం ఇచ్చి ఆత్మనిచ్చి కొన్న యేసయ్య దేహం అది. స్తోత్రం చెప్పాలి. ఎవరిదే? యేసయ్య దేహం. ఎందుకు మాటలు చెప్తున్నాను తెలుసా? యోసేపు వాళ్ళ కింద పనుడే కానీ తన దేహాన్ని అమ్ముకున్న బానిస కాదు. చప్పట్లు కొట్టాలి గట్టి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు పొట్టకూటి కోసం ఎవరి కిందైనా పనుడిగా ఉండొచ్చు, దాసునిగా ఉండొచ్చు, వెట్టి చాకరీ చేయి, తప్పులేదు. ఇంట్లో అంటులు కడుగు, తప్పులేదు. కానీ నీ దేహాన్ని అమ్ముకోవడానికి వీలు లేదు. ఈ దేహం ఇట్స్ బిలాంగ్స్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసయ్యకి ఇది ప్రతిష్ఠించబడిన దేహం. ఈ దేహం అమ్ముకోవడానికి వీలు లేదు. ఇది యేసుది. ప్రతి భార్యకు ఒక నిబంధన ఉండాలి. నా భర్త తప్ప నా దేహమును వేరొకడు ముట్టకూడదు. స్తోత్రం. ప్రతి భర్తకు ఒక నిబంధన రావాలి. నా భార్యను తప్ప నేను ఎవరిని ముట్టకూడదు. స్తోత్రం చెప్పండి. ముట్టడానికి అవకాశం ఇవ్వకూడదు. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా?
నువ్వు మనుషుల దగ్గర పని మనిషివి కావచ్చు, వెట్టి చాకరీ చేసే వ్యక్తివే కావచ్చు, కూలీనాలికి పని చేసే వ్యక్తివే కావచ్చు. ఆ పని చేయడానికే నువ్వు నియమించబడ్డావు, కానీ నీ శరీరాన్ని అమ్ముకోవటానికైతే కాదు కాదు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చెప్తా. ఇతడు ఐగుప్తుల బానిసే గాని, చెప్పండి, స్వేచ్ఛగా దేవుని చిత్తాన్ని నెరవేర్చుచున్న దైవజనుడు యోసేపు. ఎవరు? ఐగుప్తుల బానిసే గాని స్వేచ్ఛగా దేవుని చిత్తమును నెరవేరుస్తూ పవిత్రతను కాపాడుకున్న దైవజనుడు. ఇంకొక సందర్భాన్ని గుర్తు చేస్తా. దానియేలు ఆ యొక్క బబులోను రాజ్యంలో బానిసగా వెళ్ళాడు. బానిస అతను క్రమక్రమంగా ఎదిగాడు. రాజశాసనమే వచ్చింది ప్రార్థన చేయొద్దని. అతడు రాజుకు బానిస కాదు, దేవునికే బానిసని బైబిల్లో రాజే సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకు తెలుసా? సింహాల బోనులో వేయబడినప్పుడు ఆ రాత్రంతా రాజుకు నిద్రపట్టలేదు. ఉదయకాలానే ఆ సింహము బోనులో వేయబడిన దానియేలును బ్రతికున్నాడా లేదా కనిపెట్టడానికి వెళ్ళి ఆ దానియేలుని గుహ దగ్గర నుంచి ఎలా పలకరిస్తున్నాడు తెలుసా? జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఓ డానియేల్ మై సర్వెంట్ అంటల్లా, నా సేవకుడు అయిన దానియేలు అనొచ్చు. కానీ దానియేలు నా సేవకుడు అనటానికి రాజుగారికి దమ్ము చాల్లా. స్తోత్రం చెప్పండి. దానియేలు నా పనుడంటే, నా కిందోడంటే అంటానికి రాజుగారికి దమ్ము చాలలా. నువ్వు నా పనుడు కాదురా బాబు, నువ్వు దేవుని సేవకుడివి. స్తోత్రం చెప్పండి. దేవుని సేవకుడివి. హల్లెలూయా. జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నీ దేవుడు, అనుదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించనా? రాజు చిరంజీవి అగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. రాజు దగ్గర ఉన్నాడు కానీ రాజుకు కట్టుబానిస కాదు దానియేలు. తనను అంతలా హెచ్చించిన దేవుడికే బానిసగా బ్రతికాడు దానియేలు. స్తోత్రం చెప్పాలి గట్టి. హల్లెలూయా. ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. ఒక విగ్రహాన్ని నిలబెట్టాడు, ప్రతిమను నిలబెట్టాడు. సంగీత వాయిద్యాలన్నీ వినబడతా ఉన్నాయి. అందరూ నొక్కుతున్నారు. ఈ ముగ్గురు మాత్రమే నిలబడ్డారు. ఈ ముగ్గురు మాత్రమే నిలబడ్డారు. రాజుగారంటే ఆషామాషియా ఏం నిలబడ్డారో? మేము చెప్పింది అర్థమైందే లేదా? దానికి మొక్కండి అన్నారు వాళ్ళు. మేము మొక్కం అన్నారు. ఇట్లా కాదులే, రాజుగారి దగ్గరికి పోదాం పండి అని రాజుగారి దగ్గరికి తీసుకెళ్తే రాజుగారిని పేరు పెట్టి పిలుస్తున్నారు. నెబుకద్నెజరు, ఇందును గూర్చిన ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరత మాకు లేదు. మా దేవుడి మండుచున్న వేడిమి కలిగిన అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా మేము అగ్నిలో కాలిపోతాం. కానీ నీవు నిలబెట్టిన ఈ ప్రతిమకు మొక్కనే మొక్కం. స్తోత్రం చెప్పండి. మొక్కనే మొక్కం. హల్లెలూయా. రాజుగారితోనే ఆషామాషియా ఏంట్రా, అగ్నిగుండంలో ఏంట్రా అన్నారు. రాజుగారి కోపం ఎక్కింది. ఎందుకు కోపం ఎక్కిందంటే 127 సంస్థానాల్లో ఎంతమంది నాకు అందరూ మొక్కుతున్నారు, ఏళ్ళకి ఎంత కండకావరం. నేనంటే ఏంటో చూపిస్తా. 7 అంతలు చేయండి అగ్నిని. 7 అంతలు చేశారు. అరే నేను వేసింది ముగ్గురునా నలుగురునా? ముగ్గురునే రాజా. మరి 4వ కనపడుతున్నారు ఊర్రా. పైగా వీళ్ళు అరుపులు లేవు, కేకలు లేవు, తిరుగుతున్నారేంటి? ఆ వేడికట వీళ్ళని వేసిన ఎవరిని? షడ్రక్, మేషక్, అబేద్నెగోలను వేసిన వాళ్ళు ఆ వేడికి తట్టుకోలేక మలమల కాలి బూడిదైపోయారట. వీళ్ళు మాత్రం అగ్నిలో సంచరిస్తున్నారు. స్తోత్రం చెప్పాలి. వేసినోడు ఏది గట్టు మీద నించొని ఇక్కడ తోసినోడేమో ఆ వేడికి తట్టుకోలేక స్పృహ తప్పిపోయి అగ్నిగుండంలో పడి బూడిదైపోతే ఈ ముగ్గురు నలుగురు అయ్యారు. ఆ నలుగురు ఏసీ గదుల్లో దిగినట్టుగా తిరుగుతున్నారు. స్తోత్రం 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 స్తోత్రం. అగ్నిగుండములో ఆరాధన చేస్తా ఉన్నారు. అరే ఏసింది ముగ్గురు, నలుగురులా ముగ్గురు నిన్నయ్యా. ఆ 4వ వాడు ఎవరు? వారు ఎవరి నిమిత్తమైతే మనకి మ్రొక్కలేదో, వంగలేదో, ఆ యొక్క ప్రతిమకు మ్రొక్కలేదో ఆ దేవాతి దేవుడే వారి కొరకు దిగి వచ్చాడు. చప్పలు కట్టాలి గట్టిగా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకి పాయింట్. ఉగాది రోజు పచ్చడి తిను, శ్రీరామనవమి రోజు పానకం తాగు, ఇంకా వినాయక చవితి రోజు ఉండ్రాళ్ళు తిను, ఇంకా ప్రసాదాలు తిను, ఫోన్లో పండగల స్టేటస్లు పెట్టు. బానిస బతుకిది.
హ్యాపీ దివాలి. సిగ్గు శరం లేదు వీడికి. ఏ దివాలి? అరే దీపావళికి నీకు సంబంధం ఏంట్రా బాబు? హ్యాపీ దసరా. 9 రోజులు ఉపవాసం ఉంటావా నవరాత్రుల్లో? ఏసయ్యా 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 అంట. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ మొన్న రంజానా? రంజాన్. ఈద్ ముబారక్, శుక్రియా. నీకు పండగలన్నీ నీకే కావాలరా బాబా. మనుషులకు నువ్వే పోలీస్ వ్యవస్థలో చేస్తావా, స్కూల్ వ్యవస్థలో చేస్తావా, ఒక ప్రైవేట్ వ్యవస్థలో చేస్తావా, ఒక ప్రభుత్వ ఆఫీసులో చేస్తావా, ఎక్కడ చేస్తావో నాకు తెలియదు. నువ్వు జీతం ఇస్తున్నారు కనుక వాళ్ళకి అక్కడి వరకు దాచుడు. కానీ ఆ పండగలు చేయటానికి, వాటిని చేయటానికి, వాటిని పాటించడానికి, ఆ యొక్క తినడానికి నీవు దాసుడు కాదు. అందుకొరకు నువ్వు అమ్మబడలేదు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెబుతారా? అమ్మబడలేదు. స్తోత్రం చెప్పాలి. నీ మీద యేసు రక్తం ఉందని గుర్తుపెట్టుకో. నీ లోపల దేవుని ఆత్మ ఉన్నాడు. స్తోత్రం. చివరికి ఒక మాట చెప్తా. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 10. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 10-11 వచనాల్లో అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు. ఈ మాటలు మీరు అండర్లైన్ చేసుకోవాలి. జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి. చాలండి. సౌలు యుద్ధం చేయడానికి వెళ్ళాడు. సౌలు యుద్ధం చేయాలి. ఈయన ఇశ్రాయేలీయుల రాజు. ఇప్పుడు ఎవరు వచ్చి ప్రార్థన చేయాలి? యుద్ధం చేయాలంటే, దాన్ని మొదలు పెట్టాలంటే ఎవరు వచ్చి ప్రార్థన చేయాలి? సమూయేలు వచ్చి ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే బలి అర్పించాలి. సమాధానపూర్వకమైన బలి అర్పించాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు బలి అర్పించి ప్రార్థన చేసి సౌలు గారి మీద చేసి, దేవా ఈ నా కుమారునికి జయమును దయచేయండి నాయనా అని సమూయేలు గారు ప్రార్థన చేస్తే తప్ప కత్తి తీసుకోవడానికి లేదు. అయ్యా యుద్ధాలుగా పంక్తులు తీరాం, అందరూ గుడారాలు వేసుకున్నాం, రెడీగా ఉన్నాం, మీరు వస్తే ఇక యుద్ధం ప్రారంభిస్తాం అని సమూయేలు గారికి పనివాని ద్వారా వార్తను పంపాడు సౌలు గారు. ఆ పనివాడికి చెప్పాడు, నేను కొంచెం పరిచర్యలో బిజీగా ఉన్నాను, ఒక 7 రోజుల తర్వాత వస్తాను. ఎన్ని రోజుల తర్వాత? 7 days తర్వాత వస్తాను. అప్పుడు దాకా కొంచెం ఓపిక పట్టండి అన్నాడు. సౌలు గారికి చెప్తే సరే 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 అన్నారు. 1 రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, 4, 5, 6. సమూయేలు చెప్పినట్టు 7 రోజులు అయిపోయింది. పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా? యుద్ధ భయముతో సౌలు దొండులో ఉన్న జనులు ఏమవుతున్నారట? చెదిరిపోతున్నారు. అయ్యో, ఫిలిస్తీన్లు చూస్తే 100 రథాలు వేసుకొని వచ్చారు, 100 గుర్రాలు వేసుకొచ్చారు, ఇసుక రేణువులు లాంటి ప్రజలను తీసుకొని వచ్చారంట ఫిలిస్తీన్లు. సౌలుని జయించడానికి ఇసుక రేణువులు లాంటి జనులు తీసుకొని వచ్చారట. అధ్యాయం అంతా మీరు చదవండి. 100 రథాలు, 100 గుర్రాలు, 100 యుద్ధ వీరులు, లక్షల సంఖ్యలో జనం. ఇదంతా చూచట యుద్ధం ఆరంభించకపోవడం చూచి జనులు సౌలు యుద్ధ నుండి చెదిరిపోతున్నారు. 2వది ఏం జరుగుతుందో తెలుసా? ఈయన ఆలస్యం చేస్తున్నాడు సమూయేలు గారు. 3వది ఏం జరుగుతుందో తెలుసా? శత్రువులు యుద్ధ పంక్తులుగా తీరి ఎవరిని చంపుదామా వేసేద్దామని రెడీగా ఉన్నారు. అందుకని 7 రోజులు ఆగలేక, రే ఆ పశువుని తీసురండి రా, బలిపీఠం కట్టండి రా. అయ్యా ఎందుకు? సమూయేలు గారు వచ్చారా? ఇక ఆయన ఎప్పుడు కొత్తాడు లేరా, ఆయన వచ్చినట్టే ఇక నేనే బలిస్తాను. అయ్యా నువ్వు రాజుగారు, అయ్యా నువ్వు చేయకూడదయ్యా, నువ్వు యుద్ధం చేయాలి కానీ ఆ బలి అర్పించే పని యాజకునేది కదా అంటే, అరే నేను నా సంగతి నీకు తెలియదురా, నాకు ఆత్మాభిషేకం ఎక్కువ, నేను మామూలుని కాదు. ఆయన ఎప్పుడు కొత్తాడో, ఆయన వచ్చేదాకా అయితే మనం దత్తారా, నేనే బలిస్తా అన్నాడు. అందరూ భయపడ్డారు, కానీ వీడికి భయం లేదు. దేవుడు అంటే భయం లేదు, దైవజనుడు అంటే భయం లేదు. సౌలుకి ఎవరంటే భయమో తెలుసా? తన పక్షమున ఉన్నవాళ్ళు చెదిరిపోతారేమోనని భయం. దేవుడు అంటే భయం లేదు. అరే ఇట్లా అర్పిస్తే ఏమవుతుందిరా, శాపం వస్తుందేమో, నాకెందుకు ఇది అని అనుకోకుండా, తీసుకురండి, బలిపీఠం కట్టండి, బలిపశువుని రెడీ చేయండి, సిద్ధపరచండి అని ఈయన యాజక అవతారం ఎత్తాడు. కారణం ఏంటి? సౌలు అని అడిగితే ఆయన అంటాడు, జనులు చెదిరిపోతున్నారన్న భయం, శత్రువుల మీదకు వస్తారేమోనని భయం.
మూడోది మళ్ళీ ఎవరి మీద నింద మోపుతున్నాడు? నువ్వేమో లేటుకు వచ్చావుగా, నువ్వు ఆలస్యంగా వస్తున్నావు. ఇందు మూలంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటయ్యా అంటే, సౌలుకి దేవుని భయం లేదు, దేవుడి సేవకుడు అంటే అసలే భయం లేదు. ఎవరంటే భయం? జనాలంటే భయం. ఎవరంటే భయం? నీ ఎదుట ఉన్న జనము నిన్ను విడిచి వెళ్ళిపోయినా దేవుని టైమింగ్ కొరకు, సమయం కొరకు ఎదురు చూస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. స్తోత్రం. నీ శత్రువులు నిన్ను ఏదో చేద్దామన్నట్టుగా నీ మీద ముఖం పెట్టినా దేవునికి అప్పగించుకుంటే ఆశీర్వదించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అలా అనుకుంటే దానియేలు ఏమనుకోవాలి? ఎక్కడేశారు ఆయన్ని? ఏసీ గదులు వేశారా? బిర్యానీ పెట్టారా? సింహాల మధ్యలో వేశారు. భయం ఉండదా? కానీ ఆ సింహాల మధ్యలో కూడా సింహాలకు భయపడలేదు ఆయన, దేవునికే భయపడ్డాడు. అందుకనే సింహాలు కూడా దానియేలుకు భయపడ్డాయి. స్తోత్రం చెప్పాలి. తోక గోడ ఊపుతున్నాయి కుక్కల్లాగా సింహాలు. సింహపు బోనులో దానియేలు చుట్టూ తిరుగుతాయి. ఏం ఊపుతున్నాయి? తోకలు ఊపుతున్నాయి. గర్జించే సాహసం అవి చేయలేకపోతున్నాయి. అదే బోనులో ఎవరైతే రాజుని ఆజ్ఞను చేయడానికి ప్రేరేపించారో వారిని, వారి భార్యల్ని, వారి పిల్లల్ని వేస్తేనట ఎముకలను కూడా పిప్పి చేశాయట. స్తోత్రం చెప్పండి. అంత ఆకలిని ఎందుకు ఆపుకున్నాయి సింహాలు అంటే, ఇతడు దేవుడికి భయపడ్డాడు కనుక మాకు కూడా భయం వచ్చేసింది దానియేలు అంటే. స్తోత్రం చెప్పు. మనుషులకు నువ్వు భయపడ్డావు అనుకో, వాళ్ళు వెళ్ళిపోతారు. పదే ఉండేవాడే ఉంటాడు. శత్రువుకు భయపడ్డావు అనుకో, నీ మీద దాడి చేస్తాడని. దేవుని చిత్తం లేకుండా నీ తలలో వెంట్రుక కూడా రాలదు. స్తోత్రం. నీ శత్రువుకు భయపడద్దు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. స్తోత్రం. నువ్వు శత్రువుకు భయపడద్దు. నీలో ఉన్నవాడు, నీతో ఉన్నవారు వెళ్ళిపోతారని భయవద్దు. జన బలం కాదు మనకి, శత్రు భయం కాదు మనకి ఉండవలసింది. ఇది నేను చేయొచ్చా, చేయకూడదా? ఇది నా పనా కాదా? చేయొచ్చా, చేయకూడదా? వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు సమూయేలు గారు? బైబిల్లో ఉన్న ట్విస్ట్లు ఎక్కడ ఉండవు. అట్లా బలి అర్పించాడో లేదో, అంత అయిపోయిందో లేదో, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అనుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్క 2 నిమిషాల ముందు వస్తే బాగుండేది కదా. నీ బుద్ధి కూడా బయటపడాలిగా. ఎవరి బుద్ధి? లేటుకు వస్తే కదా సౌలు బుద్ధి అర్థమైంది. ఒకడికి పెత్తనం ఇస్తే కానీ ఆడి బుద్ధి బయటకు పడదట. ఇప్పుడు లేటుకు వచ్చేసరికి సౌలులో ఉన్న ఆత్మ ఏదో బయటకు వచ్చేసింది. వెంటనే ఏమన్నాడు తెలుసా? నువ్వు చేసిన పని ఏంటది? దేవుడు నిన్ను ఎల్లకాలము ఇశ్రాయేలీయులకి రాజుగా చేయాలనుకున్నాడు, కానీ నీ రాజ్యం తీసివేయబడుతుంది. చప్పట్లు కొట్టాలి. దేవుడు వేరొకడికి రాజ్యం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. రాజకీయ నాయకుడు రాజకీయమే చేయాలి, యాజకుడు యాజకుడే చేయాలి. పాస్టర్లు వెళ్ళి రాజకీయాల్లో దూరితే పీకేస్తాడు. పాస్టర్ వృత్తే చేయాలా, పార్టీల చుట్టూ తిరగకూడదు. వైసీపీకి ఓటు వేయండి, టీడీపీకి ఓటు వేయండి. నువ్వెవడో రా ఓట్లు ఇప్పించడానికి? దళారివా? అందువల్ల ఏమైంది? నువ్వు రాజువి, ప్రీస్ట్ అయ్యావు. ఇప్పుడు రెండిటిగా చెడిన రేవడైంది. ఇప్పుడు బతుకు సౌలుది ఏమైంది? నువ్వు రాజుగా ఉండడానికి కూడా అన్ఫిట్. గెడవుట్ అన్నాడు అంతే. గాడిదలు ఎత్తుకుంటాకి ఏదో వస్తే, దిక్కుముక్కు లేని నిన్ను రాజుగా దేవుడు చేస్తే అన్నిట్లో ఏలిబెడితే ఎట్లా ఉంటుందని దేవుడు ఏం చేశాడు? తీసి పక్కన పెట్టాడు. సౌలు ఆ పని చేయడానికి గల కారణం ఏదో చేయాలని కాదు, జనం వెళ్ళిపోతున్నారని, శత్రువు భయపెడుతున్నాడని, ఇవన్నీ జరుగుతున్నాయని, ఆయన ఆలస్యంగా వచ్చాడని. సౌలు జీవితం మనకు నేర్పిస్తుంది ఏంటో తెలుసా? ప్రజల వలన ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, అనుకున్న పని ఆలస్యమే అయినా దేవుని టైమింగ్ కొరకు ఎదురు చూస్తే ఆశీర్వదించబడతావు. స్తోత్రం చెప్పండి. ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన ఏ దీవెనలు రావాలన్నా దేవుని టైమింగ్ని నమ్ముకో. మనుషులకు భయపడద్దు. దేవుడు నీకు గొప్ప కార్యాలు చేయునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు కనుక పాస్టర్ గారి పని చేయనియండి, మీ పని మీరు చేయండి, ఎవరి పనులు వారు చేయండి. దేవుని మహిమార్థం సంఘం ఆశీర్వదించబడినట్లుగా ఎవరి బాధ్యతలు వారు నిర్వహించండి. నిశ్చయంగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.